ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇది కేవలం ఋషులే కనిపెట్టారండి దీన్నంతా. దాన్ని లక్ష్మీ నరసింహమూర్తి సంకలనం. కాబట్టి పూర్వం అంతా కూడా మన వలె వ్యవహారం చేసేవాళ్ళు కాదంట ఋషులంతా. కేవలము పరమాత్మ స్వరూపాన్ని గురించి లేదా ఈ జగత్తుకు కారణమేమనే దాని గురించి దీన్నే చింత చేసేవాళ్ళు అంట. అట్లంతా ఒకసారి సమావేశమై వాళ్ళలో ఎవరికి కూడా రాగద్వేషాలు లేవు. ఒకరొక సబ్జెక్ట్ చెప్పడము, దాన్ని విచారం చేయడం అనమాట. అట్లా చేస్తూ ఉన్నారు. మొట్టమొదట శ్వేతాశ్వతర ఉపనిషత్తు. శ్వేతాశ్వతర అనే ఋషి దీన్ని రాసినాడు అని దాన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని. జగత్ కారణద అన్వేషణ, ఈ జగత్తుకు కారణమెవరు అనేది వాళ్ళు వెతకలాడినారనమాట. ఓం కాల స్వభావో నియతిర్ యదృశ్చ భూతాని యోని పురుషేతి చింత్య సంయోగ ఏషాం నాత్మాత్మభావాత్ ఆత్మాప్యనీశ సుఖదుఃఖహేతో. ఋషిಗಳು ಹೀಗೆ ಚಿಂತಿಸಿದರು. ఋషులు ఈ విధంగా ఆలోచన చేసినారంట. జగత్ కారణವೆಂಬುದು, ఈ జగత్తు కారణం అనేది ఏమి? కాలವಾಗಿರಬಹುదో, ఈ జగత్తు పుట్టేదానికి కాలం కారణమైంటుందే, అథవా స్వభావ, అదే స్వభావంగా ఉంటుందే, లేక నియతి, దీనికి ఏమైనా ఒక నియమం ఉందే, ఎదురుచ్ఛయే దాని ఇష్టమా, భూతಗಳೇ, భూతాలకు ఏమైనా కారణం ఉందే, ప్రకృతి విజ్ఞానాత్మనాద పురుషునే, అథవా ఇవెల్లదర ఒట్టే, ఇవి ఒక్కొక్కటే లేకపోతే వీటన్నిటి యొక్క మొత్తం సమూహమా అయితే ఇరలారదు, ఉండేకి వెళ్ళలేదు అని. మళ్ళీ ఇవిగల ఆత్మభావం ఉళ్ళ వల్ల, ఇవన్నీ కూడా పైన చెప్పినవన్నీ కూడా సత్యత్వం ఉండేటి కాదు అని దాని అర్థం. ఆత్మభావం ఉళ్ళ వల్ల అంటే ఆగాదరే ఆత్మనే కారణనే. అట్లయితే ఆత్మనే కారణమా అంటే ఇక్కడ ఆత్మ అంటే జీవుని తీసుకున్నాడు. ಅದು ಸರಿಯಲ್ಲ. ಆತ್ಮನು ಅಸ್ವತಂತ್ರನು అంటే ఈ జీవుడు అనేవాడు కూడా స్వతంత్రుడు కాదు. ఏకెంದರೆ సుఖ దుఃఖಗಳಿಗೆ కారణవాದ కర్మబద్ధనాగిರುವನು, వీడు సుఖ దుఃఖాలకు లోబడినటువంటి వాడు ಎಂದು జిజ్ఞాస ಮಾಡಲಾರಂಭಿಸಿದರು. ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని విచారం చేసే మొదలుపెట్టినారు వాళ్ళు. ಜಗತ್ತು ಹುಟ್ಟಿ ಅನೇಕ ಕಾಲವಾದ ನಂತರ ಹುಟ್ಟಿರುವ ನಾವು ಬುದ್ಧಿಮಟ್ಟದಿಂದ ತರ್ಕ ಮಾಡಿ ಜಗತ್ ಕಾರಣವನ್ನು ನಿಲ್ಲಿಸಲು ಹೊರಟಾಗ ಈಗ ವಿಕಲ್ಪಗಳು ಉಂಟಾಗುತ್ತವೆ. జగత్తు ఎప్పుడో పుట్టింది, దాంట్లో మనం పుట్టిన తర్వాత దీనికి కారణాలన్నీ ఎట్లాంటి ఇట్లా వికల్పాలన్నీ వచ్చేదే. ఎందుకంటే ఎన్నో మనకు కనబడుతున్నాయి కాబట్టి ఇందులో ఏది సత్యము అనేది తెలియకోకుండా ఈ విధమైన విచారణలు పుడతాయి. కడగే యావదో ಒಂದು మొదలిగే బుద్ధియు తల్లి, చివరికి ఏదో ఒక మజిలి అంటే చేరవలసిన స్థలం చేరి మనసు అక్కడ ఇది బుద్ధి చేరి ಮುಂದಕ್ಕೆ ಏನೂ ಹೊಳೆಯದೇ ಇದ್ದಾಗ ಕತ್ತಲೆಯಲ್ಲೇ విశ్రాంతరాగಬೇಕಾಗುತ್ತದೆ అందర్థ. విచారం చేస్తూ పోయి ఇంక విచారం చేసే శాత కాకపోతే నిలబడతాం చూడండి. అప్పుడు ఆ విధంగా నిలబడిపోయి చీకట్లో ఉన్నట్లయితుంది. కాలాదిగలు జగత్కారణವಾಗಿರಬಹುదే, కాలము కానీ ఈ నియతము కానీ స్వభావం కానీ ఇవన్నీ జగత్ కారణమవుతాయా లేదా అనేది విచారం. అందుకే మనం వేదాంతమే వింటాడం, మనకేం మధ్యలో యాడ్ నుంచే నేను పోతాడం అంతే. దీనికి పూర్వం ఏం చేసినారు, వాళ్ళు ఎట్లా కనిపెట్టినారు అనేది ఎవరికి సంబంధం లేకోకుండా ఉంది మన దగ్గర. అందరూ కూడా నేనుండాను, తర్వాత నాకు తెలిసిన దానికి సమాధానం చెప్పాలని అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడారు. అయితే వాళ్ళు అట్లా చేసుకోలేదు. దానికి ఒక మాట చెప్తాను అనమాట. సమస్యకు పరిహారము, మనం ఏదైనా సమస్య వస్తే దాన్ని తీర్చేదానికి ఇంకో సమస్యను ఉపయోగిస్తాం. వాళ్ళు అట్ట చేయలేదు. సమస్య పరిహారానికి సమస్యకు మూలమేమని చూసినారంట వాళ్ళు. సమస్య పరిహారానికి పోలేవాళ్ళు. సమస్య ఎందుకు పుట్టాలా దాని మూలానికి వీళ్ళు పోయినారనమాట. ಋಷಿಗಳ ಜಿಜ್ಞಾಸ ಗೋಷ್ಠಿಯನ್ನು ಕುರಿತು ಹಿಂದೆ ಪ್ರಸ್ತಾವಿಸಲಾಗಿದೆ. ఈ ఋషులు దేని గురించి విచారం చేస్తారంటే పోయిన క్లాస్లో దాన్నంతా విచారం చేసినాము. ಅವರುಗಳು ಜಗತ್ಕಾರಣವನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಲು ವಿಚಾರ ಮಾಡಲಾರಂಭಿಸಿದಾಗ వాళ్ళందరూ కూర్చొని
ఈ జగత్తు కారణమేమి అని విచారం చేసే మొదలుపెట్టినప్పుడు ಹೊಳೆದ ಕೆಲವು తత్వಗಳನ್ನು ಈಗ ప్రస్తాపించలాగదు. వాళ్ళకు స్ఫురించినటువంటి కొన్ని ప్రస్తాపనలు ఉంటాయి కదా, దాన్ని ఇక్కడ మొదలు పెడతాం. ಮೊದಲನೇದಾಗಿ ಕಾಲವು ಜಗತ್ಕಾರಣವಾಗಬೇಕೆಂದು ಒಬ್ಬರು ತಮ್ಮ ವಾದವನ್ನು ಮುಂದಿಟ್ಟರು. ఎవరో ఒకరు దాంట్లో ఉన్న వాళ్ళు చూడప్ప ఈ జగత్తుకంతా కారణం కాలం ఉంటుంది అని ఆ వాదాన్ని ముందు పెట్టినారు. కాలం అందరే ఏను అంటున్నారు కదా, కాలం అంటే ఏమి? అది అతీంద్రియ వస్తువే సరి, ఇంద్రియాలకు తెలియబడేదేం కాదు. కాలం ఎవరికైనా తెలుస్తుంది అంటే ఎవరికి తెలిసేదానికి లేదు. ఆದರೂ ನಾವು ವ್ಯವಹಾರವನ್ನು ಕಾಲಾಧಾನವೇ ಮಾಡುವವು. అది తెలియకపోయినప్పటికీ కూడా మన వ్యవహారం అంతా కాలాన్ని అనుసరించే వ్యవహారం చేస్తాం మనం అందరం కూడా. ದೇಶ ಕಾಲಗಳೇ ನಮ್ಮ ಜೀವನದ ಪ್ರವೃತ್ತಿ ನಿಮಿತ್ತಗಳಿಗೂ ಜಗತ್ತಿನ ಆಗುಹೋಗಳಿಗೂ ఆధారವಾಗಿವೆ. దేశము కాలము ఇవే మన వ్యవహారానికి ఆధారము. జగత్తు యొక్క రాకపోకలకు కూడా అదే ಆಧಾರమై ఉంది. ಒಬ್ಬನೊಬ್ಬ ರಾಜನಿದ್ದನು ಎಂದು ಒಂದು ಕಥೆಯನ್ನು ಹೇಳಬೇಕಾದರೂ ఎవరైనా కజ్జపప్ప అంటే ఒక రాజు ఉండే అంటే అప్పుడు ఏమవుతుంది, వెంటనే ఆయన ఎప్పుడుండే ఎక్కడుండే అని మొదలవుతుంది, దేశము కాలం మొదలవుతుంది చూడండి. ఆ విధంగా ಹೇಳಬೇಕಾದರೂ ಇಂಥ ದೇಶದಲ್ಲಿ ಇಂಥ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದನು ಎಂದು ಹೇಳಬೇಕಾಗಿದೆ. ఫలాని దేశంలో ఫలాని కాలంలో ఉన్నాడు అని చెప్పాల్సి వస్తుంది. కాలవు భూత వర్తమాన భవిష్యత్తు వింగడವಾಗಿದೆ. ఎందుకంటే కాలాన్నే మనము ఇట్లా ఉంది అని చెప్పేదానికేం ఎవరికి సాధ్యమేం కాదు. అయినా మన వ్యవహారాన్ని చెప్పుకుంటాం. ఏమని? జరిగిపోయిన దాన్ని భూతమని, జరిగేదాన్ని వర్తమానమని, ముందొచ్చేదాన్ని భవిష్యత్తు అని మనం ఏర్పరచుకుంటాం అంతే. కాలంలో ఈ మూడు లేవు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు. ಈಗ ನಡೀತಿರುವುದು ವರ್ತಮಾನವೆನಿಸುವುದು, ఇప్పుడు ప్రస్తుతం జరిగేది వర్తమానం. ముందే బరలిరుವುದು భవిష్యత్ కాలವು, ఈ వర్తమానానికంటే తర్వాత ముందుకు వచ్చేది భవిష్యత్ కాలం. ಜಗತ್ತಿನ ಎಲ್ಲ ಘಟನೆಗಳು ಈ ಮೂರರಲ್ಲಿ ಒಂದು ಕಾಲಕ್ಕೆ ಒಳಪಟ್ಟಿವೆ ఇవే. కాబట్టి జగత్తులో వ్యవహారాల్లో ఉండేటి ఏవైనా కానీ భూతకాలానికి సంబంధించిన ఉండాల, వర్తమాన కాలానికి సంబంధించిన ఉండాల, లేదా సంపాదించి ఉండాలన్నమాట. వేరే విధంగా ఉండడానికి లేవు. ಇನ್ನು ಕಾಲವನ್ನು ದಿನ ಮಾಸ ಋತು ಸಂವತ್ಸರಾದಿ ಹೆಸರುಗಳಿಂದಲೂ ಅಳೆದು ವ್ಯವಹರಿಸುವವು. ఈ విధంగా భూత భవిష్యత్తమాన కాలే కాదు, దినాలు, గంటలు, నెలలు, సంవత్సరాలు, వారాలు అని కూడా లెక్కించి వ్యవహారం చేస్తాడు. సృష్టిಯಲ್ಲಿರುವ పదార్థಗಳೆಲ್ಲವೂ కాలాధానవే తోరి మರೆಯಾಗುವವು. ఈ సృష్టిలో ఏవేవైతే ఉన్నాయో పదార్థాలన్నీ కూడా ఇక్కడ కనబడి మరలా లేకుండా పోయేదానికి అవకాశం ఉంది. ಕೆಲವು ವೇಳೆ కాలವು అతి సూక్ష్మವಾಗಿಯೂ అలయల్పడవదు. ఒక్కొతోరి కాలం కూడా చాలా సూక్ష్మంగా కూడా లెక్కించబడుతుంది. ఎట్లా? కాలమానవు మనుష్యరంతయే దేవతలకు చతుర్ముఖ బ్రహ్మనికి అన్వయిస్తుంది. మనకెట్లయితే పుట్టుకలు మరణాలు ఉండి ఇన్నాళ్ళు పుట్టినాడు, ఇన్నాళ్ళు ఉన్నాడు, ఇన్నాళ్ళు చనిపోతాడని చూడండి, దేవతలకు కూడా ఉన్నాయి, బ్రహ్మదేవునికి కూడా ఉన్నాయి, అన్వయిస్తుంది. ಬ್ರಹ್ಮನ ಕಾಲಮಾನಕ್ಕೂ ನಮ್ಮ ಕಾಲಮಾನಕ್ಕೂ ಅಜಗಜಾಂತರ ವ್ಯತ್ಯಾಸವಿದ್ದರೂ బ్రహ్మను కాలాధీనం తత్వంతో నిజ. మనం 100 ఏళ్ళు బతికితే మనకు పెద్దదనుకో, ఆయన కొన్ని వేల కోట్లు బతికినా కూడా సత్యదేవం గ్యారంటీని. కాబట్టి అందరూ ಕಾಲಾಧೀನಲೇ ఉంటాడు. ಎಲ್ಲ ಭೂತಗಳನ್ನು ತನ್ನ ಗರ್ಭದಲ್ಲಿ ಅಡಗಿಸಿಕೊಂಡು ಪಚನ ಮಾಡುತ್ತಿರುವ ಕಾಲವು ಜಗತ್ತನ್ನು ಕಾಡುವ ಇರಬಹುದೇ ಎಂಬುದೊಂದು వచ్చ. కాబట్టి మరి ఇప్పుడు కాలానికి లోబడి ప్రపంచమంతా ఉందన్నప్పుడు, దానికి లోబడి ఇదంతా వ్యవహారం జరుగుతున్నప్పుడు కాలమే జగత్తుకి ఎందుకు కారణం కాకూడదు అని ఒక పక్షం వాళ్ళు మాట్లాడినారనమాట. ఏమన్నది పక్షం. కాలాయ తస్మై నమః ಎಂದು బల్లవరు ಹೇಳುವರು. కాలమే పరమాత్మ అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు పెద్ద మహాత్ములు. ಆದರೆ ಅದರಂತೆಯೇ ಮತ್ತೊಂದು జగత్కారణವಾಗಿರಬಾರದೇಕೆ? సరే నువ్వు కాలమే అంటూ అనుకో, ఇంకోటి కూడా ఉండొచ్చు కదా అని మళ్ళీ ఇంకోటి ಎಂಬ ತರ್ಕವು ಎದ್ದುಕೊಂಡಾಗ ಕಾಲವು ಜಗತ್ಕಾರಣವೆಂಬುದು ಸಿದ್ಧಾಂತವಾಗದೆ ಹೋಗುವುದು. ಈಗ ಎರಡನೇ పక్షವನ್ನು ನೋಡೋಣ. కాబట్టి కాలమే జగత్కారణం అనేది ఎందుకు, ఇంకో పక్షం కూడా తీసుకుందాము అని వాళ్ళు. ఎందుకంటే తత్వ నిర్ణయం చేసేటప్పుడు నాదే తీసుకోవాలని పట్టుబట్టేవాళ్ళు కాదంట వాళ్ళు, అట్టంగా అట్లా కూడా ఉండేవాళ్ళు లేదంట వాళ్ళకి. లోక కళ్యాణం కోసము వాళ్ళ జీవితాలు ఖర్చు పెట్టినారు వాళ్ళు, అంతే. ఆ విధంగా కాబట్టి సరే ఇంకో ఆయన కూడా ఎందుకు ఉండకూడదు అంటే ఆయన కూడా తీసుకుంటారంట, శాస్త్రంలో తీసుకుంటారు. స్వభావం జగత్కారణವಾಗಿರಬಹುದೇ. స్వభావం అంటే సహజంగా ఉండేది. అది ఎప్పుడు కూడా ప్రపంచం అనేది జగత్ అనేది సహజంగా ఉండొచ్చు కదా.
కాలము దేశాలతో ఏం పని ఉంది అని ఇంకోరు లేవనెత్తినారు సమాచారం. స్వభావం అంటే అధ్యాత్మం కూడా వస్తుంది. అది కాదు, ఇప్పుడు ఇక్కడ ఇవి సహజంగా వచ్చినాక తర్వాత అదే అధ్యాత్మం నుంచినే ఈ జగత్తు పుట్టింది అని చెప్పి అది వేరే. ఇప్పుడు ఇంకా ప్రశ్నలే ఇవన్నీ. అదే ఇవన్నీ కూడా వాదాలు. అందుకే మనకు కూడా ఏం జగత్ కారణము అంటే ఊరిన బ్రహ్మాన్ని మనం చెప్పుకున్నాం వీళ్ళంతా కనిపెట్టిన తర్వాత. అప్పుడు ఎట్లా తకరారు పడినారు ఇల్లు అనేది మనకు తెలుసాలా అని అంతే. ఇప్పుడు నిర్ణయం శక్తి. ఇప్పుడు మాట్లాడతారు కదా ఏం చేస్తే బాగుంటుంది అంటే నువ్వు ఆయన చెప్తారు ఇట్లా చెప్తారు కదా అందరిలో యాది బాగుంటుంది అని నిర్ణయం చేసేకుంటుంది. అట్లా ఈ జగత్ కారణాలు అనే దానికి వాళ్ళు ఎట్లాడినారు అన్ని. స్వభావం అంటే దేని స్వభావం తీసుకోవాలి మనం ఇక్కడ చెప్తారు వాళ్ళు. ఇటు స్వభావం చెప్తాడు ಎಂಬುದು ಇನ್ನೊಂದು ಪಾದವು. ಸ್ವಭಾವವೆಂದರೆ పదార్థಗಳಲ್ಲಿ శాశ్వతವಾಗಿದ್ದುಕೊಂಡಿರುವ ధర్మ. ఒక వస్తువు తీసుకుంటే దాంట్లో అది ఎప్పటికీ ఉండాలి స్వభావం. ఉదాహరణకి ఇది ఎందెందుకు బదలాగతక్కదల్ల. ఆ స్వభావం అనేది ఎప్పటికి కూడా మారిపోయేదానికి అవకాశం లేదు. ಉದಾಹರಣೆಗೆ ಬೆಂಕಿಯಲ್ಲಿರುವ ಬಿಸಿ ಎಂದರು ಬೆಂಕಿ ಎಂದರು ಒಂದೇ ಅಲ್ಲವೇ? వేడి అన్నా కూడా అగ్ని అన్నా కూడా రెండు ఒకటేనా వేరు వేరేనా? పోనీ అగ్గి ఎప్పుడైనా వేడి లేకుండా పోతుందే, లేదా వేడి ఉందంటే అగ్ని లేకుండా పోతుందే? ఇట్లా స్వభావం అంటే మార్పు ఉండకూడదు దాంట్లో ఎప్పుడు కూడా. ఎప్పుడు తీసుకున్నా అగ్గి కాలుతుంది అనేది నిర్ణయం, కాలేదు కూడా ನಿರ್ಣಯ. ఇది స్వభావం అంటారు దీన్ని. ಹಾಗೆಯೇ ಕಬ್ಬಿನಲ್ಲಿರುವ ಸಿಹಿಯು ಇದು ಕಬ್ಬನ್ನು ಹಿಂಡಿದರೂ ಆ ನೀರನ್ನು ಕುದಿಸಿದರೂ ನಾಶವಾಗುವುದಿಲ್ಲ. చెరకు ఉంది కదా, ఆ చెరకులో ఉండేటువంటి ఆ రసాన్ని పిండినా దాన్ని ఉడకబెట్టినా దాంట్లో ఉండే రసం తీపిపోతుందే? తీపి ఉంటుంది కదా. బెల్లం చేసేది అట్లే చేసేది, లేదా పానకం తాగేవాళ్ళు పిండి తాగుతారు, లేదా చెరకు తినేవాళ్ళు తినచ్చు. ఎవరు తిన్నా ఆ తీపి అనేది ఆ విధంగానే ఉంటుంది. ఇదే స్వభావ. ఇది స్వభావం అంటే ఇట్లా తెలుసుకోవాలన్నమాట. ఇది ಪದಾರ್ಥ ಧರ್ಮ. ಹೀಗೆ ಪ್ರತಿಯೊಂದು ಪದಾರ್ಥವು ತನ್ನ ಅಸಾಧಾರಣವಾದ ಸ್ವಭಾವವನ್ನು ಹೊಂದಿರುವುದರಿಂದಲೇ ಅದು ತಾನೇ ತಾನಾಗಿರುವುದು. కాబట్టి ఇట్లా ఏదైతే స్వతంత్రంగా స్వభావంతో కూడా ఉండదో తానందుకు తానే అది సిద్ధంగా ఉంటుంది. ಇನ್ನೊಂದು ಆಗಲಾರదు. ఒకతూరు తీగుండి ఒకతూరు చేదయలేదు, లేదా ఒకతూరు వేడిగా ఉండి ఒకతూరి చల్లగేయలేదు. దాన్ని స్వభావం అంటారు. ఇది ಜಗತ್ತಿನಲ್ಲಿರುವ ವಸ್ತುಗಳ ಸ್ವಭಾವವನ್ನು ಕಂಡುಹಿಡಿದು ಅವುಗಳನ್ನು ಬಳಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ. కాబట్టి ఈ జగత్తులో ఉండే వస్తువుల స్వభావాన్ని తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఈ భౌతిక విజ్ఞాన శాస్త్రం పుట్టిరుತ್ತದೆ. ఇప్పుడు ఈ భౌతిక శాస్త్రం అంతా కూడా ఎట్లా పుట్టిందప్ప అంటే ఒక్కొక్క స్వభావాన్ని గురించుకొని దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలా, దేనికి ఉపయోగించుకోవాలా, ఈ అగ్గి ఉందంటే దాన్ని వంటకు ఉపయోగించుకోవాలని ఇట్లా పెట్టుకుంటారో అట్లా ఈ భౌతిక శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ వస్తువుల యొక్క స్వభావాన్ని బట్టి నిర్ణయం చేసుకుంటారు. ఈ వస్తు స్వభావ ప్రతిపాదక శాస్త్రం ఉಳಿದ సంశోధనలకే ఆధారವಾಗಿದೆ. మిగతా ఏవైనా మీరు ప్రయత్నం చేయండి, కొత్త కొత్త కనిపెట్టాలంటే వస్తువు యొక్క స్వభావం తెలిసిండాల. దాన్ని ఆధారం చేసుకునే కొత్త కొత్త కనిపెట్టడానికి వీలవుతుంది. దీని స్వభావమే తెలియకుండా మేము ఏదో కనిపెడతామంటే ఒకటి అవుతుంది అనమాట. అట్లా చేసేయలేదు. ಆದರೆ జగತ್ತಿನ వైచిత్ర్యವನ್ನು మన్నగండాಗ అయితే ఈ జగత్తులో ఉండే విచిత్రం చూసిన తర్వాత ఒకే భూమి మీదనే చెట్లన్నీ మలుస్తాయి. ఆ చెట్లలో తీయగా ఉండేటివి ఉన్నాయి, చేదు ఉండేటివి ఉన్నాయి, పుల్లగా ఉండేటివి ఉన్నాయి. ఆ చెట్లలోనే పూలు పూసేటివి ఉన్నాయి, ఇట్లా వాసన వచ్చేటివి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మరి ఇవి ఆ స్వభావం ఎట్లెట్లు ఉండాలి? ఇదంతా ಈ ವಿಚಿತ್ರಂ చూసిన తర్వాత ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಡಗಿರುವ ನಾನಾ ವಸ್ತುಗಳನ್ನು ಅವುಗಳ ಸ್ವಭಾವವನ್ನು ಯಾವನೊಬ್ಬನು ಪೂರ್ಣವಾಗಿ ಅರ್ಥಕೊಳ್ಳಲು ಈವರೆಗೂ ಸಾಧ್ಯವಾಗಿಲ್ಲ. ఇప్పటికి కూడా ఈ సృష్టిలో ఉండే దానివి వాటి స్వభావాలు ఫలాందిది అని ఇప్పటికి కూడా కనిపెట్టేకి ఏం చేతగాలే. ఎన్నున్నాయో ఏం కథ లెక్కగా లేదు. కొన్ని కనిపెట్టినారు అంతేగాని దానికి ఇంకా ఇంతవరకు ఎవరికి చేతగాలేదన్నమాట. ಹೀಗೆ ಸೃಷ್ಟವಾದ ವಸ್ತುಗಳ ಸ್ವಭಾವ ವಿಜ್ಞಾನವೇ ಅಪರಿಪೂರ್ಣವಾಗಿರುವಲ್ಲಿ. కాబట్టి ఈ సృష్టి అయినటువంటి వస్తువుల యొక్క స్వభావమే పరిపూర్ణ చెందలే, ఇంకా కనిపెట్టలేదన్నప్పుడు ಅಪೂರ್ಣವಾಗಿರುವುದಲ್ಲಿ ಇಡೀ ಜಗತ್ತಿನ ಮೂಲ ವಸ್ತುವಿನ ವಿಜ್ಞಾನವಾಗಲಿ ಸ್ವಭಾವವಾಗಲಿ ಮನುಷ್ಯನಿಗೆ తెలియಲು ಹೇಗೆ సాధ్య? వీటిలో ఉండే దానిల యొక్క వ్యవహారమే తెలియదు. వీటన్నిటికీ ఆధారమైన జగత్తు ఉంది కదా, దీని మూలం కనిపెట్టే సాధ్యమవుతుంది వీళ్ళకి. ಆದ್ದರಿಂದಲೇ ಸ್ವಭಾವ ಜಗತ್ ಕಾರಣವಾಗವೆಂದು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ತೋರಿದರೂ. కాబట్టి స్వభావం అనేది ప్రపంచం దాన్ని పుట్టేదానికి కారణమని కనబడినప్పటికీ కూడా ಭಿನ್ನ ಭಿನ್ನ ಸ್ವಭಾವಗಳ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಯಾವುದು ಜಗತ್ ಕಾರಣವೆಂಬುದು ಸಿದ್ಧವಾಗುವುದಿಲ್ಲ. ఇన్ని స్వభావాలు ఉన్నాయి, యా స్వభావం జగత్ కారణం అంటారు మీరు?
అనేదానికి ಹೀಗೆ ಸ್ವಭಾವವಾದವು ಒಪ್ಪುವಂತೆಲ್ಲ ಕಂಡುಕೊಂಡು మొట్టమొదటి కాలాన్ని తీసేసిరి. తర్వాత ఇప్పుడు స్వభావాన్ని ಕೆಲವರು ಜಗತ್ಕಾರಣವಿನ್ನೇದ್ದೇತೇದು ಹಿಂಗೇಮುಂಟುಂది ವಸ್ತು ಸ್ವಭಾವವೇ ಸತ್ಯವೆಂದು ತೃಪ್ತರಾಗಿ ಯಾವರಾದರೂ ಹೀಗೇಕಾಗಿದೆ ಎಂದು ಕೇಳಿದರೆ ಅದು ಸ್ವಭಾವ ಎಂದು ಬಿಡುವರು. వేరే వాళ్ళు ఎవరైనా గురించి ఏమప్ప ఇది ఎట్లుంది అంటే దాని స్వభావం లేవయా, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలంటారు. ఏం తెలుసు నీకు దాని మీద? ఎందుకు కానీ యాపకాయ సేదే ఉందంటే ఏం చెప్తారు మీరు? చింతకాయ పుల్లుగుందంటే ఏం చెప్తారు? ఏం దాని స్వభావం అంతే. మనకి అంతకంటే ఇంకేం ఎక్కువ ఏం చెప్పేదానికి లేదు, వీలు లేదు. ఎంత వాళ్ళు భౌతిక శాస్త్రజ్ఞులు కానీ ఎంత పండితులైనా కానీ లేండి, కారణాలు చెప్పేదానికి ఎవరికి కాదనమాట. ఉదాహరణకి పుట్టిన కూడలే మగవు ఏ కలుగుతుంది, పుట్టిన పిల్ల ఏంటికి ఏడుస్తుందంటే ఏం చెప్తారు? లేదా నగిందంటే ఏంటికి చెప్తారు? ఏమైనా చేస్తావు, నగచ్చు ఏమిటంటే ఏం చెప్తావు? చెప్పేకి సాధ్యం కాదు. అనంతర నిద్ర ఎన్నేక ಮಾಡುತ್ತದೆ ಎಂದರೆ ಅದು మనుష్య స్వభావం ಎಂದು బిడువరు. ఏడుస్తుంది మళ్ళీ నిద్రపోతుందంటే స్వభావం లేప అనేది అంతే. ఇట్లా ఈ స్వభావాన్ని గురించి పూర్తి నిర్ణయం చేసేకి ఇంకా ఎవరికి సాధ్యం కాలే. ఇంకా ఇప్పుడు కాలం అయిపోయా, స్వభావం అయిపోయా. ఈగ చెప్తేనే దానిలో మార్పు ఉండకూడదు. స్వభావం అంటే అంతే. అదేనప్ప స్వభావం అంటే మరి సహజమే. మరి లాస్ట్కి సహజం అనే అర్థం వస్తుంది కదా. సహజము అనే పదం కంటే స్వభావం అనేదే పూర్తి అర్థం ఇచ్చేది. ఇప్పుడు చెప్తారు ఏ బా అటుగా అట్లానద్దు. ఇప్పుడు మనుషులు ఉంటారనుకోండి, వాడి స్వభావం అట్లా నిడుస్తారు అంతే. సహజం అనరు. వాడు మళ్ళీ మారచ్చు, దొంగ పనులు చేసేవాడు మారచ్చు కదా. సహజమైన ధర్మము ఇప్పుడు వ్యవహారంలో చెప్తా అంటాడు అదే స్వభావం అనాలి దాన్ని. సొంత భావమే అది. సహజం అనేది అనకూడదు అట్లా. నువ్వు సహజం అనేది వ్యవహారంలో వస్తాయి రెండు. ఇప్పుడు చింతకాయ పులుగు ఉంటుంది, ఇంకోటి కూడా పులుగు ఉంటుంది, సహజం అని ఇస్తారు, ఇట్లా అని ఇస్తారు. అట్లా ఆ స్వభావం అంటే పర్టికులర్గా దానికే ఉండాలా అని. ఇప్పుడు అగ్గి కాలుతుంది అంటారు, మళ్ళీ ఇంకో తూరు వాడుతుంటాం అనమాట. సూర్యుడు కాలుస్తాడప్ప అని అంటారు ఎండలేకపోతే. అది ఆయన స్వభావం కాదు. అది అగ్గికి దానికి పోల్చినప్పుడు అయితే పోల్చులో ఉంటుంది, అట్లే పోలికలు ఉంటాయి. అయితే స్వభావం అనేది పర్టికులర్గా ఇదన్నమాట. అది ಈಗ నీతివాదం నోడనా. నియతము అంటే సహజంగా ఉండేది, అది కూడా సహజమే. నియతము పొద్దు పుడుతుంది, పొద్దు మునుగుతుంది అనేది ఒక నియమం ఉంది చూడండి. ఇట్లా అట్లా ఉండొచ్చునేమో అని. ನಿಯತಿ ಎಂದರೆ ಪಾಪ ಪುಣ್ಯಗಳ ಸಮಾನತೆ ಎಂಬ ಕರ್ಮವೆಂದು ಭಾಷ್ಯಕಾರರು ಅರ್ಥ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ జగత్ ఎందుకు పుట్టింది, లేదా పలానాళ్ళు షావుకారులు ఎందుకు పుట్టినారు, పలానాళ్ళు బీదోళ్ళు ఎందుకు పుట్టినారు, పలానా మృగాలు ఎందుకు పుట్టినాయి అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. పుణ్యం చేసిన వాళ్ళందరూ దేవతలుగా పుట్టింటారు, పుణ్యపాపాలు చేసిన వాళ్ళు మానవులుగా పుట్టింటారు, పాపం చేసిన పశువుల క్రిములుగా పుట్టింటాయి అనే నియమం ఉంది అన్నట్లు వాళ్ళు చెప్తారనమాట. నియతి అంటే ఇది తక్క మట్టుగా ಹೊಂದುತ್ತದೆ అది ఈ నియమము నియతి అనేది. కాబట్టి ప్రపంచమంతా పుట్టిందంటే వాళ్ళు చేసిన పాప పుణ్యాలను పుట్టి అనుసరించి పుట్టింది అని చెప్పే ఒక రకంగా ఉండొచ్చు ఇది ಕೂಡ. ಆದರೆ ಜಗತ್ತಿನ ಹುಟ್ಟಿಯುವುಗಾದ ಹಿಂದಿನ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಜೀವರು ಮಾಡಿದ್ದ ಪಾಪ ಪುಣ್ಯಗಳ ಫಲವೆಂದು ಬಲ್ಲವರು ಅಭಿಪ್ರಾಯ ಪಡುತ್ತಾರೆ. కాబట్టి జగత్తుకు ఎందుకు ఇట్లా కారణాలు వచ్చి ఇట్లా ఎందుకు పుడతాడాయప్ప అంటే వెనకటువంటి పాప పుణ్యాల ప్రకారం జనం ఇట్లే పుడతాంటారు అని చెప్పి మహాత్ముల యొక్క అభిప్రాయం కూడా ఉంది. అది ಪಾಪ ಪುಣ್ಯಗಳ ವೈಷಮ್ಯವು ದೇವ ತಿರ್ಯಜ್ಞಾನರ ಸೃಷ್ಟಿಗೂ ಅವುಗಳ ಸಮಾನತೆಯು ಮನುಷ್ಯರ ಸೃಷ್ಟಿಗೂ ಕಾರಣವೆಂಬುದು ಯುಕ್ತವಾಗಿಯೇ ತೋರುತ್ತದೆ. దేవతలు పుట్టిండేదానికి పుణ్యమని, మానవులు పుట్టినదానికి పుణ్యపాపాలని, తిర్యక్ జంతువులు పుట్టిండేదానికి కేవలం పాపం అనేది కూడా సమానంగా ఉంది నియతి. అవే ఎందుకు అట్లా పుట్టినాయంటే పాపం చేసేవి పుట్టినాయప్ప అనేది. మీరెందుకు పుట్టినారప్ప అంటే పాప పుణ్యాలు చేసి పుట్టినారు మీరు. వాళ్ళు ఎందుకు దేవతలు అయినారంటే పుణ్యం చేసి పుట్టినారప్ప అనేది. ఇది ఒక నియమం. ಆದರೆ పుణ్యವಾಗಲಿ పాపవాగలి కర్మకోటిగా సేరిరుವುದರಿಂದ ఎప్పుడు వస్తుంది పాప పుణ్యాలు అనేది? కర్మ చేసినప్పుడు. కర్మ ఎప్పుడు చేస్తాము? ఎప్పుడు చేస్తున్నాం? కర్మ ఎప్పుడు చేస్తామో చెప్పు. ఎప్పుడు చేస్తాం అనేది కాదు, పుట్టిన తర్వాత కర్మ చేస్తాం. మరి అట్లా కర్మ చేసేది లేదు కదా. అట్లా ಕರ್ಮಕೋಟಿಗೆ ಸೇರಿರುವುದರಿಂದ ಒಟ್ಟಿನಲ್ಲಿ ನಿಯತಿ ಎಂದರೆ ಅದೃಷ್ಟ ಕರ್ಮವೆಂದು ಅರ್ಥ ಮಾಡಬೇಕು ಅಷ್ಟೇ. ಅದೃಷ್ಟం అన్నమాట, అంటే కనపడేది కాదు అని. ಹೀಗೆ ಕರ್ಮವು ಜನ್ಮವು ಒಂದಕ್ಕೊಂದು ಕಾರಣವಾಗಿದ್ದು ಯಾವುದು ಮೊದಲೆಂಬುದು ತಿಳಿಯದ್ದರಿಂದ చూడండి అదే చెప్పేది. కర్మ ముందా జన్మ ముందా అంటే ఎవరికి చెప్పే లేదు, చెప్పేదానికి అవకాశమే లేదు.
ఎందుకు లేదంటే వేదాంతం చెప్పేస్తుంది, కర్మ లేదు జన్మ లేదని కొట్టేస్తుంది. మిగతా వాళ్ళు చెప్పేకి ఎవరికి సాధ్యం కాదు. ఈ సంసారం అనాది ಎಂದು నిరూపించల్పట్టిదే. ఈ జనన చక్రం అనేది ಅನಾದಿ అని చెప్పి చెప్తున్నారు. ಜಗತ್ತು ಕೂಡ ಪ್ರಳಯ ಕಾಲದಲ್ಲಿ ಅವ್ಯಕ್ತವಾಗಿ ಅಡಗಿಕೊಂಡಿದ್ದು ಮುಂದೆ ಸೃಷ್ಟಿಕಾಲಕ್ಕೆ ಆಯಾ ಪ್ರಾಣಿಗಳು ಅನುಭವಿಸಬೇಕಾಗಿರುವ ಕರ್ಮಫಲಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಹೊರತೋರಿಕೊಳ್ಳುತ್ತದೆ ಎಂಬ ವಾದವನ್ನು ಅವಿದ್ಯಾ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಸರಿ ಎಂದೇ ವೇದಾಂತ దర్శనದಲ್ಲಿ ఒప్పలాಗಿದೆ. ఈ ప్రపంచం అంతా ప్రళయం అయిపోయిందని ఇంకెవరు లేరు కదా, మళ్ళీ ఎవరు పుట్టాలి ఇప్పుడు? కాబట్టి ప్రళయమైనప్పుడు ఎక్కడ పోరంటే వీళ్ళంతా కనపడుకోకుండా ఉంటారంట. మళ్ళా సృష్టి అయితేనే మళ్ళీ వస్తారంట బయటికి. ఇంతే అవ్యక్తము వ్యక్తము. ఇప్పుడు మనం నిద్రపోతే ప్రపంచం లేదు, మేల్కుంటే మళ్ళీ వస్తుంది కదా. ఎవడంటే నిద్రపోయినాడే మళ్ళీ మేల్కుంటాడు. అవ్యక్తంగా ఉండేవాడే వ్యక్తమవుతాడు అని. ఇది అవిద్యా దృష్టి అని చెప్పింది. మళ్ళీ అది కూడా జ్ఞప్తి పెట్టుకోవాలి మనం. పుట్టిందని ఈటికెళ్ళి ఎక్కేసుకోకూడదు. ఇది కూడా తప్పు తెలివిలో వ్యవహారంతో ఒప్పుకుంటారు శాస్త్రం కొంతవరకు. ವೇದಾಂತ ದರ್ಶನದಲ್ಲಿ ಆದ್ದರಿಂದ ಈಗಲೂ ಕರ್ಮವಾದಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ಬೆಂಬಲವಿದೆ. కాబట్టి ఎందుకయ్యా ఇప్పుడు కూడా మన కర్మనే ఎక్కువ చెప్తారంటే, మనం చేసే కర్మ ద్వారానే మనకు పాపుణ్యాలు సంక్రమిస్తాయి. కాబట్టి దాని ద్వారానే మనకు జన్మ. సరైనటువంటి కర్మలు చేయాలా, పనికిరాని కర్మలు చేయకూడదు అని చెప్పి సత్కర్మలు చేయాలని చెప్తారు కదా. ఎందుకు అంటే ఈ జగత్తులో పుట్టేదానికి కారణం అది ఒకటి ఉంటుంది కాబట్టి ఆధారం ఉందన్నమాట. మహాభారతದಲ್ಲಿರೋ ಒಂದು ಕಥೆ ಹೀಗಿದೆ. చూడండి, ఇది కథ ఏంటండి. ಒಬ್ಬ ಬಡ ಹೆಂಗಸಿನ ಮಗವನ್ನು ಒಂದು ಹಾವು ಕಡಿದಾಗ ಅದು ಮೃತಪಟ್ಟಿತು. ఎవరో ముసలియాయము అనే కొడుకు ఉన్నది, వాడిని పాము కొరికింది. పాము కొరికితే వాడు చనిపోయినాడు. కూడలే ಒಬ್ಬ ಬೇಡರವನು ఆ ಹಾವನ್ನು కొల్లలు ಹೋದಾಗ, ఎప్పుడైతే పాము చంపిందో వెంటనే ఒకడు పాము చంపేకపోయినాడు అనమాట. అప్పుడేమైంది, ಅದು ನಾನು ಬೇಕೆಂತ ಕಡಿಯಲಿಲ್ಲ, నేను కావాలని కొరకలేదు. ఆ వ్యక్తియు సాయువ కాలం బంధితు, వానికి సచ్చే కాలం వచ్చింది కాబట్టి నేను కొరికినాను అన్నట్ల. బంధితు ಅದಕ್ಕಾಗಿ కడిదాను, దానికోసము కొరికినాను అన్నాడు. నన్నదేనో తప్పిల్ల, నాదేం తప్పలేదు. కాకపోతే ಬೇಕಾದರೆ కాల నన్ను కేళిందితు, యముని అడగాయా అని చెప్పాడు. యముని అడగా విషయం ఎందుకు వాడికి అని. ಆಗ ಕಾಲದೇವತೆಯು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ ನನ್ನದು ತಪ್ಪಿಲ್ಲ, నా తప్పు కూడా ఏం లేదు, ఈ ಹುಡುಗನ ಆಯುಸ್ಸು ಪೂರೈಸಿತು, వాని ఆయుస్సు ముగిసింది. ಆದ್ದರಿಂದ ಹಾವನ್ನು ప్రేరిಸಿದను ಎಂದನು. మరి వాని ఆయుస్సు పుట్టైనాక ఏదో పని చేయాలి కదా చంపాలంటే. ఈ పాముని నేను ప్రేరేపించిన. ಕೂಡಲೇ ಆ ಆಯುರ್ವೇದ ದೇವತೆಯು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ ನಾನು ತಪ್ಪಿತಸ್ಥನಲ್ಲ, ಈ ಬಾಲಕನು ಮಾಡಿದ್ದ ಕರ್ಮವು పూర్ణ బతికిಗೆ సాకాగువస్త నిలిల్ల. వీడు ఎక్కువ కాలం బ్రతికే అంతా వీడు పని చేసుకోలే, కర్మ చేసుకోలే, పని చేసుకున్నాడు కాబట్టి వాడికి నేను ఆ నియమం, వీడు చావాలా అనేదాన్ని నేను నియమం చేసినాను అని ఆయన చెప్పింది అనమాట. ఆయుర్వేద దేవతని ఇచ్చినారు ఈడ. ಆದ್ದರಿಂದ కర్మవు పూరైసిద్దనలే ಇವನು నిధానదను ఎందను. కాబట్టి వీని కర్మ పరిపక్వం అయిపోయింది ఇంకంతే. అందుకే మనం కూడా అంతే. ఇప్పుడు పుట్టినాము అని అంటే మనం చేసినటువంటి పుణ్యపాపాలు అనిపించేకి ఎంతవరకు వచ్చిందో ఈ దేహం అంతవరకే ఉంటుంది. ఇది తర్వాత ఉండమంటే ఉండలేదు, ముందు పొమ్మంటే పోయలేదు. చాలామంది మేమెందుకు ముందే చేస్తే మేలు కదా, బాగుంటే అంటే మీరే మనం దండిగా అనుకుంటాం. చేసిన పనులు అనిపించాలి కదా. కాబట్టి ఎప్పుడు పోలో అప్పుడు ఖచ్చితంగా దానికేం తిరగలేదు మళ్ళా. మృత్యుదేవత పర్మిషన్ కాదు, అటుగా ఉండు, వాళ్ళ పర్మిషన్ ఏం కాదు. నీ దగ్గర ఉండే సరుకును బట్టి అంగటి వాళ్ళు దుడ్లు నీ దగ్గర ఎన్ని దుడ్లు ఉన్నాయో దానికి పోయి ఇంత ఇస్తానప్ప అంటే ఇగోప్ప ఇంతే నీ సరుకు వచ్చేది అంటారా. అంతేగాని వాళ్ళకేం వేరే కాదు ఇటుకెళ్ళే. అర్థమైనా? కాబట్టి నువ్వు ఎంతే చేసుకుంటావు, ఇంత పుణ్యము ఇంత పాపం చేసుకుంటావు. కాబట్టి ఈ దేహంతో ఇంత పుణ్యం ఇంత పాపం అనిపించేకి వీలుంది. ఎక్కువ పాపం చేసింటే ఆ జంతువులో క్రిమి అవుతావు, దాని ప్రకారం అనిపిస్తావు అంతే. అట్లా ఎక్కువ పుణ్యం చేసింటే దేవతా జన్మ, పుణ్యం అయిపోతానే తిరిగి రావాల్సిందే. ఎవరికైనా కానీ తప్పే విషయం కాదు ఇది. నిదనం ఆ వేళಗೆ అల్లొబ్బ ఋషియు కాಣಿಸಿಕೊಂಡು, అప్పటికి వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుంటే అప్పుడు ఋషి వచ్చినాడు. అటుకి ఆ మగువిన తాయిಯನ್ನು సమాధానಗೊಳಿಸಿ, ఆమె సమాధానపరిచి
అమ్మ జగత్తెల్లా హీగియే, నీ కొడుకెవడే కాదు, ప్రతి ఒక్కడు పుట్టినోడల్లో సత్య తీరుతారు, దాని గురించి నా కొడుకు ఎందుకు తెచ్చినాడు అని కూడా. ఇప్పుడు చాలామంది అంటారు, ఏం మేము చేసినామని మాకు ఈ పాపాలను వచ్చినాయప్ప అంటారు. అవునా? ఏం చేసినారని మీకు గొత్తు, వెనక జన్మలో ఏం చేసినారని మీకు గొత్తు అని. వ్యవహారంలోనే మొన్న ఏం చేసినారంటే చెప్పేక రాదు మనకి, వెనక జన్మలో ఏం చేసినామనేది మనకేం తెలుసు. వాళ్ళనేది ఏమి ఇప్పుడు మేమేమీ చేయలేదు కదా, మాకెందుకు రావాలా అని వీళ్ళు పాయింట్. అయితే నువ్వు పుట్టిండేది ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడూ వేసుకోలేదు మనం. ఎందుకు పుట్టినాం మనము? పాప పుణ్యాలు అనుభవించే పుట్టినామనే ప్రశ్న వేసుకుంటే పాపానికి తగినటువంటి కష్టాలు ఉంటాయి, పుణ్యానికి తగినటువంటి సుఖాలు ఉంటాయనే జ్ఞానం మనకు కలుగుతుంది. అది లెక్క పెట్టుకోలేదు ఎవరు. మాకెందుకు రావాలి కష్టాలు, మాకెందుకు రావాలి దుఃఖాలు అంటున్నారు. సరే, సుఖాలు రావాలని ఎందుకు ఆ మాట ఎందుకు, సుఖాలు ఎందుకు మాకు రావాలని అనేది ఆ మాట అనేది చూస్తాము. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ప్రశ్నలు వేస్తుంటారు, సుఖాలు వచ్చినప్పుడు ఎందుకే వాడే. కాబట్టి ఇవి అనుభవించేకి వచ్చిండేటు కాబట్టి దీన్ని అనుభవించాలి అంతే. దీనికి ఎక్కువ మాట్లాడేదానికి ఎవరికి అధికారమేం లేదు. ಅವರವರು ಮಾಡಿದ ಪಾಪಪುಣ್ಯಗಳ ಫಲವು ಪೂರೈಸಿದ ಕೂಡಲೇ ದೇಹವನ್ನು ಬಿಡಲೇಬೇಕು. అందుకే కదా కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి చెందు, కర్మముననే చెడు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిపా అని భాగవతంలో చెప్పిండు. కర్మములు మేలునిచ్చును, కర్మములు కీడునిచ్చును, కర్తలు తనకు కర్మలు. బ్రహ్మకైనను పరుల తడవగా ఏమిటికి, బ్రహ్మదేవుడు కూడా మనల్ని ఏం చేసేకి లేదు. మన కర్మల ప్రకారమే బ్రహ్మదేవుడు రాసేస్తాడు అంతే. మనం విధివ్రాత అంటాం కదా, విధివ్రాత ఎందుకు వచ్చింది? ఆయనకేం బుద్ధి పుట్ల ఇల్లు ఇన్నాళ్ళు చేయాలని ఆయనకేం సంబంధం లేదు. మనం చేసిన కర్మ ఫలాని కోసమే ఆయన రాసేస్తాడు అనమాట. ఇది దానికే తన తొంటి కర్మరాశికి అనుచరమై మనసు వెడంజడి ఇంద్రియాలు తనువులు పెక్కైన చెడవు తన కర్మములు. కాబట్టి మనం ఎన్ని కర్మలు చేసినామో, పుణ్యాలు కావచ్చు పాపాలు కావచ్చు, ఎన్ని జన్మలు ఎత్తినా తీరలేదు. ఇంకా వంద అనిపిస్తాడాల్సిందే. ఎందుకు? దాన్ని అనిపించేటప్పుడు మళ్ళీ ఈడేమో కొత్త చేశారు, మళ్ళీ దీన్ని అనిపించాక మళ్ళీ ఇట్లా సరుకు. దానికోసమే కర్మను భగవదైన్యం చేసేస్తే పాప పుణ్యాలు రావు అని భగవద్గీతలో చెప్పిండేది. నేను చేసుకుంటానని మీరు ఎంతకాలం అన్నా అనుకోండి, ఎట్లాంటివన్నీ చేయండి, మంచి కర్మలే మీరు చేస్తాండేది కాదనేకేం లేదు. అయినా మంచి కర్మలు కూడా పుణ్యం ఉంది కదా, మరి పుణ్యం అనిపించాక నువ్వు పుట్టాలా లేదా? పుట్టే తిరాల్సిందే. జన్మరాహిత్యం మాత్రం రాదు, మోక్షము రాదు వీళ్ళకి. కాబట్టి దీనికి అంతా కారణం మన కర్మే. అందుకే భగవంతుడు కర్మయోగం చెప్పిండు అనమాట. యోగ బుద్ధితో మీరు కర్మం చేసినట్లయితే పాపుణ్యాలు మనకు ఉండలేదు, కాబట్టి జన్మలెత్తే అవకాశం ఉండలేదు అని చెప్పిండేది. ఎన్నె పూరైసದಲ್ಲಿ దీపవారు అంతే, దీపం వెలుగుతుంది. నూనె అయిపోయినాక చూడండి, ఉదాహరణలు కూడా ఎంత సులభంగా ఎవరికి కష్టం ఉండలేదు దీనిలో. కర్మవు పూరైసದಲ್ಲಿ జన్మవు కొనగానవదు. మన కర్మ పూర్తయిందంటే జన్మ ముగిసిపోతుంది. ಅಂತೂ ಈ ಬಾಲಕನ ಸಾವಿಗೆ ಕಾಲನೆ ಮೊದಲಾದವರು ಯಾರು ಕಾರಣರಲ್ಲ. కాబట్టి ఆ పాము కానీ దేవత కానీ ఎవరు కూడా దీనికి కారణాలు కాదు అని ఆ ఋషి ఆయన చెప్పినాడు అనమాట. ಇವನ కర్మవే కారణ, ఇతడు చేసుకున్న కర్మయే కారణం. నేను దుఃఖిసబేడ ಎಂದು ఉపదేశం ಮಾಡಿದನು, నీవు దుఃఖించవలసిన అగత్యం లేదు అని చెప్పినాడు అనమాట. ఇదే అందుకోసమే శాస్త్రం అంతా కూడా మనకి ఎక్కడ చూసినా చెప్పేటప్పుడే మనము చెప్తాం. కొంతమందికి మనకు వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేము. ఇతరులకు చెప్పేటప్పుడు మనం బాగా న్యాయాధీశులే, ఇదేం ఒకరికి కాదప్ప, అందరికీ వచ్చేది సహజమే ఇది అని అంటారు. సరే, మన ఇంట్లో మనకు జరిగినప్పుడు ఏడిసేదంటే వాళ్ళు వచ్చి అంటారు, వాళ్ళు అప్పుడు ఏపా ఇది అందరికీ సహజమేలే, ఎందుకు ఏడుస్తాకపోతే మాకు చెప్పిండు కదా అంటారు. కాబట్టి దీని గురించి ఎవరు ఆలోచన చేయకూడదు. కాకపోతే మనకేముందప్ప అంటే, ప్రయోజనాలు ఆశించి ఎవరైనా ఉన్నప్పుడు చనిపోతే బాధపడతాం అంతే. ఇప్పుడు వాళ్ళ ప్రయోజనం అయిపోయింది అనుకోండి, ముసలోళ్ళు చనిపోతే ఎంత మాత్రం ఏడుస్తారు అప్ప జనము? ఎంతమంది ఏడుస్తారు చెప్పండి? ఏడుస్తారులే, శాస్త్రానికి అది వేరే మాట. ఒరిజినల్గా ఉంటుందే? ఉంటే లేదు. ఎప్పుడు సేవ చేసే మొదలు పెట్టినారంటే అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు పోతారు ఇల్లు అనేది. సేవ లేకుండా అంటే పుణ్యులే, అనుకూలమే. పిల్లల్ని ఎత్తుకుంటే కానీ పనికి వస్తారులే అని పెట్టుకుంటారు అంతే. అంతేగాని కాబట్టి ఈ విధంగా ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పని అయిపోతానే వెళ్ళిపోతాడు అలా అంతే. ಈ ಕಥೆಯಿಂದ ತಿಳಿದು ಬರುವುದೇನೆಂದರೆ, ఆయా మానవన కర్మవు అవనవన జీవనವನ್ನು రూపిస్తుತ್ತದೆ. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలప్ప అంటే, మనం ఏ కర్మ చేసింటామో అటువంటి జీవితం మనకు వస్తుంది. అది మానవ జన్మ కావచ్చు, దేవతా జన్మ కావచ్చు, క్రిమికీటకాల జన్మ ఏవైనా కావచ్చు. కాబట్టి దీని గురించి ఇంకా ఆలోచన ఎప్పుడు కూడా చేసుకోకూడదు మనం. ఎందుకు నాకు ఇట్లా అనకూడదు.
ఎందుకు అంటే చేసిన కర్మ కాబట్టి వచ్చింది అంతే. ಆ ಕರ್ಮವೆಂಬುದು ಎಂದು ಯಾವ ಜನ್ಮದಲ್ಲಿ ಮಾಡಿದಾದರೂ ಕಾಯ್ಕೊಂಡಿದ್ದು ಸಮಯದಲ್ಲಿ ತನ್ನ ಫಲವನ್ನು ಕೊಡುತ್ತದೆ. అది నువ్వు 100 జన్మల వెనకలు చేసినండి మీరు, అది ఈ పొద్దు వచ్చి పనిచేస్తుంది. అది వెనక జన్మే కాదు దానికి. ఎందుకంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినామో ఎన్ని కర్మలు చేసినామో ఎవరికి ఎంతవరకు తెలియదు. ఇప్పుడు వచ్చిండే దేహం పని ఏమప్ప అంటే పాప పుణ్యాలు ఎంత చేసినారో అంత కనిపించకంతే. ఇంక మిగిలిన ఉండే కదా, అది పుణ్యం దానికి పంపించాల్సి వస్తుంది, పాపం ఉంటే పాపం దానికి పంపించాల్సి వస్తుంది. ఇట్లా ఏ జన్మల్లో ఏమేమి చేసినాము ఎన్ని జన్మల్లో చేసినాము అనే దానికి చెప్పేకలేదు, దీనికి కారణం లేదు. అది కాಯ್ಕೊಂಡಿದ್ದು సమయದಲ್ಲಿ తన ఫలವನ್ನು కొడుతుంది, కాసుకొని ఉంటుంది. అదే కదా, ఎన్ని జన్మలు ఎత్తించినప్పటికీ కూడా తప్పించుకుండలేదు అని. దేహాలను ధరించవచ్చు, నేను చాలా ఎత్తినానని, అయినా ఇంకా మిగిలినవి అనిపించాల్సిందే. కోటి కల్పగలాదరు టోని కాదు, కల్పాలంటే ఎన్ని కావాలా, బ్రహ్మకల్పం అంటే ఎన్ని కోట్లు కావాలా సంవత్సరాలు, అట్లాంటి కోటి కల్పాలైనా కూడా అనిపిస్తుంది ఒకటే మాట. ಮಾಡಿದ್ದ ಕರ್ಮ ಫಲವನ್ನೀಯದೇ ನಾಶವಾಗುವುದಿಲ್ಲ ಎಂಬ ಸೂಕ್ತಿಗೆ ಇದೇ ಅಭಿಪ್ರಾಯ. ಹೀಗೆ ಜಗತ್ತು ಕರ್ಮಬದ್ಧವಾಗಿದೆ. కాబట్టి ఈ జగత్ అనేది కర్మబంధమై ఉంది. శృతిಯಲ್ಲಿಯೂ ಬೃಹದಾರಣ್ಯದಲ್ಲಿ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಅರ್ಧಭಾಗ ಸಂವಾದದಲ್ಲಿ ఈ కర్మ రహస్యವನ್ನು జిజ్ఞాస ಮಾಡಿ నిర్దేశించలా. ఆ యాజ్ఞవల్క్యునికి వీళ్ళు ప్రశ్నలు వేస్తారంతా, గోవులు తీసుకొని పోయేటప్పుడు ఈ ఆర్తభాగుడు అనేవాడు వేసినాడు అనమాట. ఈ సృష్టిని గురించి దీని గురించి అడిగితే ఈ సమాచారం అక్కడే చెప్పబడింది. ಆದ್ದರಿಂದ ಕರ್ಮವೇ ಜಗತ್ ಕಾರಣವೆಂಬ ವಾದವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಿಚಾರಣೀಯವಾಗಿದೆ. కాబట్టి కర్మ కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా, జగత్ కారణము అనేది ఒక వాదం. ఇంకా ಈಗ ಎದುರುಚ್ಛಾವಾದವನ್ನು ನೋಡೋಣ. ಎದುರುಚ್ಛಾವಾದం అంటే దానికి అదే వచ్చింది. అదే యథేచ్ఛ ಎಂದರೆ ఆకస్మికವಾಗಿ సంభవించదు. ఆయన ఎందుకు పడినాడప్ప అంటే ఏం చెప్తారు, అకస్మాత్ అని. అంతే, అకస్మాత్ అనేది దానికి ఆ పదానికి ఎవరు సరిగ్గా అర్థం చెప్పలే. ఏదన్నా కానీ అకస్మాత్తుగా జరిగిందని ఇస్తారు చూడండి, అట్లా. ಅಥವಾ ಬಂದೊದಗುವುದು అంటే కలిసి వచ్చేది అని ఎందర్థ. జగత్తు ఆకస్మికವಾಗಿ ಹುಟ್ಟಿರಬೇಕು, ఏమో అదంత కదా పుట్టిందేమో ఆకస్మికంగా. ಇದಕ್ಕೆ ಕಾರಣವೇನು ಇರಲಾರದು ಎಂಬ ವಾದವು ಇದೆ. ఈ ఆకస్మికంగా ఉండేదానికి కారణం ఎవరు చెప్పేయలేదు. వాడు ఇప్పుడు కూర్చున్నట్లే ప్రాణం పోయినాడు, ఎందుకంటే ఆకస్మికంగా పోయింది ప్రాణం, అంతే. అట్లా ಏಕೆಂದರೆ ವ್ಯವಹಾರದಲ್ಲಿಯೂ ನಾವು ನಿರೀಕ್ಷಿಸೇ ಇದ್ದ ಕೆಲವು ಆಕಸ್ಮಿಕ ಘಟನೆಗಳು సంభవిస్తవే. మన వ్యవహారంలో మనం ఎప్పుడు కూడా దానికి కావాలని కోరుకోండము, అయినా అటువంటి సంభవిస్తాడా లేదా. ఇప్పుడు దావుంటి పోతా అంటారు, ఇంటికి పోతామని పోతా ఉంటాం, మధ్యలో ఎవడో వచ్చి డాష్ కొట్టాడు అనుకోండి, ఏం చేస్తారు? అది యాక్సిడెంట్ అంటారులే, ఆకస్మికంగా జరిగిండేది అది. వాడు ఎందుకు చేసినాడంటే వానికి తెలియదు, ఇతనికి ఎందుకు జరిగిందంటే ఇతనికి తెలియదు. ఇట్లా ముందు పోతా అంటాము, వెనక నుంచి వచ్చి కొట్టడానికి ఏం చెప్తావు? వాడేమంటాడు, ఆ పక్కన ఏమన్నా తప్పించకపోయి ఇట్లా సప్ప అంటాడు, అంతే. యాదో విధంగా కాబట్టి ಸಂಭವಿಸ್ತವೆ. ನಾನು ಕಂಡ ಒಂದು ಉದಾಹರಣೆ ಹೀಗಿದೆ. ಒಂದು ಮದುವೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ವರ್ಣೆಗೆ ಅವಶೇಷ ಬಂದಿದ್ದರಿಂದ, అంటే పెళ్లి కొడుకు దిక్కు ఏదో సూతకం వచ్చేసింది అనమాట. వచ్చేసిందనందువలన ಬರಲಾಗುವುದೆಲ್ಲೆಂದು వచ్చే కాదని ಅದನ್ನು ಬೇರೊಂದು ದಿನಕ್ಕೆ ಗೊತ್ತು ಮಾಡಬೇಕೆಂದು ಸಂದೇಶವು ಬಂದಿತ್ತು. వాళ్ళకి వార్త పంపించేసినారు అనమాట, చూడప్ప ఇక్కడ జరగలేదు, ఏదో జరిగింది, అనిష్ట జరిగింది, ఈ పొద్దు వచ్చేకి లేదు అని చెప్పి పంపించినారు అనమాట. వధువున కడేవారు పెళ్లి కూతురోళ్ళు బహుళ ఆతంకಗೊಂಡరు, అంతా రెడీగా పెట్టుకుంటారు. పెళ్లికి అన్నీ వచ్చినారు, బంధువులు వచ్చినారు, అంతా వచ్చినారు, మేము వచ్చేలేదు వీళ్ళంటే. ఇంకా 2-3 నాళ్ళు ఉంటే పోస్ట్ పోన్ చేయచ్చలే, ఇంకా రేపు అనగా ఈ పొద్దు చెప్పి సేమ్ చేయాలి వీళ్ళంతా. ಏಕೆಂದರೆ ವಿವಾಹ ಸಿದ್ಧತೆಗಳೆಲ್ಲ ಪೂರೈಸಿತ್ತು. అంతా ట్యామ్యానాలు గీమ్యానాలు వంట చేస్తావి, వంట చేయకపోతే వంట నిలబెట్టదు, వంటలు కూడా చేసి పెట్టినారు, అప్పటికప్పుడు చేసేయలేదు కదా. కూడలే ಒಬ್ಬ ಹಿರಿಯರು మనస్సు ಮಾಡಿ, దాంట్లో పెద్దోడు ఎవడోడు ఆ పెళ్లి కూతురు దిక్కుండేవాడు మనస్సు వేసి ವಧುವಿನ ತಂಗಿಗೆ ಅಲ್ಲಿ ಓಡಾಡಲು ಬಂದಿದ್ದ ಅವಳ ಸೋದರ ಮಾನವನ್ನೇ ವರ್ಣನಾಗಿ ಒಪ್ಪಿಸಿ ಇಬ್ಬರಿಗೂ ಅದೇ ಸಿದ್ಧತೆಯಲ್ಲಿ ಅದೇ ಸಮಯಕ್ಕೆ ವಿವಾಹ ಮಾಡಿಸ್ಬಿಟ್ರು. ఎవడాడు వచ్చినాడు, వాడు బంధు ఉన్నాడు, వాడు మేనమామ వరుస అయ్యేవాడంట, ఆయన ఒప్పించి ఏమో పెళ్లి చేసుకొని చెప్పినట్ట. ఇది ఎవరు అనుకోండి, దీన్ని కథనంతా ఆకస్మికంగా జరిగిందే లేదా, అటువే ಮಾಡಿಸ್ಬಿಟ್ಟು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಹೊಸ ವಧುವರಿಬ್ಬರಿಗೂ ತಮ್ಮ ಮದುವೆ ಕಲ್ಪನೆಯೇ ಇರಲಿಲ್ಲ. పెళ్లి కూతురికి నేను ఇతను పెళ్లి చేసుకుంటాను ఈయనకి లేదు, ఈయనకి నేను పెళ్లి చేసుకుంటాను ఈయనకి లేదు.
అక్కడెక్కడో పెళ్లి కొడుకు వేరే ఉన్నాడు, అక్కడెక్కడ సరిపోయింది. అయితే ఇప్పుడు పెళ్లి అయిపోయే విధంగా ಆದರೂ ಇದು ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ಸಂಘಟಿಸಿದ್ದರಿಂದ ಇಬ್ಬರೂ ಒಪ್ಪಿ ಮದುವೆಯಾಗಿ ಈಗ ಚೆನ್ನಾಗೇ ಇದ್ದಾರೆ. వాళ్ళకేం అనిష్టం కలగలేదంట, బాగానే ఉండారంట. అది ఉండనే. ಈಗ ಎದುರ್ಛಾವಾದಿಗಳು ಜಗತ್ತಿನ ಅನೇಕ ಅನಿರೀಕ್ಷಿತ ಕಾಕತಾಳೀಯ ಘಟನೆಗಳನ್ನು ನೋಡಿ ಜಗತ್ತು ಸಹ ಯಾವಾಗಲೂ ಆಕಸ್ಮವಾಗಿ ಹೊರಬಂದಿರಬೇಕು అని అంటారంట వీళ్ళు జనం కొంతమంది. ఏ కారణం లేకుండా కూడా అది వచ్చింది కదా, అట్లా ఇది కూడా రావచ్చు అని. ಇಂಥ ಆಕಸ್ಮಿಕ ಘಟನೆಗೆ ಕಾರಣವೇನು ಇರಲಾರದು ಎಂದೇ ನಂಬಿ ತಮ್ಮ ವಾದವನ್ನು ಮಂಡಿಸುತ್ತಾರೆ. ಇದು ಕೂಡ ವಿಮರ್ಶನೀಯವಾಗಿದೆ. ಇದು ಕೂಡ ಆಲೋಚಿಸವలసిన ವಿಷಯమే కదా. ఇట్లా ఒగోదాన్ని ಈಗ ಭೂತವಾದವನ್ನು ವಿವರಿಸೋಣ. ಭೂತವಾದ అంటే ಪ್ರಾಣಗಳು ಇವన్నీ. ಭೂತಗಳೆಂದರೆ ಪಂಚಮಹಾಭೂತಗಳೆಂದರ್ಥ. ಪೃಥ್ವಿ, ಅಪ್ಪು, ತೇಜಸ್ಸು, ವಾಯು, ಆಕಾಶವು. ಈ ವಾದವು ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥವಾಗುವಂತಿದೆ. ಏಕೆಂದರೆ ಪಂಚಮಹಾಭೂತಗಳು ಎಲ್ಲರಿಗೂ ಅನುಭವಗಮ್ಯವಾಗಿವೆ. భూమి అంటే, నీరంటే, ఆకాశం, వాయువు అంటే అందరికీ. కాబట్టి పంచభూతాత్మకవాద జగత్తు ఎల్లెల్లి ఇద్దుకొండిదే. ఈ జగత్తంతా కూడా పంచభూతాలతోనే కూడింది, కానీ పంచభూతాలు లేకుండా ఏడన్నా ఉందే? లేదు. నానా వైచిత్రಗಳಿಂದ కూడిన భౌతిక విజ్ఞానಗಳು ఈ వాదವು ఒప్పాಗಿದೆ. వీళ్ళు కూడా భౌతిక విజ్ఞాన శాస్త్రం కూడా దీన్ని ఒప్పుకుంటారంట, పంచభూతాలతోనే జగత్ తయారైంది అని. ఏకెందరే ಅವರು సత్కార్యవాదిಗಳು. అదే సత్కార్యవాదిಗಳು అంటే కనపడేదాన్ని అనేవాళ్ళు వీళ్ళంతా. ಇರತಕ್ಕ ವಸ್ತುವಿನಿಂದಲೇ ಮತ್ತೊಂದು ಹುಟ್ಟುವುದೇ ಹೊರತು ಶೂನ್ಯವೊಂದಿಂದಿಲ್ಲ ಎಂದು ಅವರ ಅಭಿಪ್ರಾಯ ಪ್ರತಿಪಾದಿಸ್ತಾರೆ. ఉండే వస్తువు నుంచే పుడతారు అని వాళ్ళు. ఎవరు అసత్కార్యవాదులు అంటే లేని వస్తువు పుట్టాలనే వాళ్ళు అసత్కార్యవాదులు ఇల్లు. అయితే ఇక్కడ తకరారు వస్తుందన్నమాట. ఉన్నింది ఎందుకు పుట్టాలా అంటారు వీళ్ళు అసత్కార్యవాదులు. వీళ్ళు సత్కార్యవాదులు ఏమంటారంటే లేని వాళ్ళు ఎట్లా పుడతారా అని వాళ్ళు. ఇప్పుడు గొడ్రాల కొడుకు అంటే ఏడు నుంచి తెస్తారు మీరు, వీడు కుర్చీ ఉంది, ఇంక పుట్టాల్సిన పని ఏముందని వాళ్ళు. ఇట్లా ఈ సత్కార్యవాదులు అసత్కార్యవాదులు అని ఇప్పటికీ ఉండరు అన్నమాట. ఈ వేదాంతంలో చాలా ఉండరు వీళ్ళు. వాళ్ళకి పరమాత్మత్వం పోలే, వీళ్ళు తత్వానికి కావాలి ఆధారాలు. ఉన్నిందే పుడుతుందని వీళ్ళు, లేనిది పుడుతుందని వాళ్ళు. ఇద్దరు మళ్ళా వేసుకుంటే ఉన్నింది పుట్టకూడదని వాళ్ళు, లేనిది ఎట్లా పుడుతుందని వీళ్ళు. ఇంకెప్పుడు తెలిసేది పంచాయతీ ఎప్పుడు తెగేది ఇది లేదు. ಆದ್ದರಿಂದಲೇ ಪವಾಡಗಳನ್ನು ಖಂಡಿಸುತ್ತಾರೆ. ಪವಾಡಗಳಂటే ಈ ಭೂತలు ಮಂತ್ರ ಇವಿ ಮಹತ್ವలు ఉంటాయి చూడండి దీన్ని. ಹೀಗೆ ಭೂತವಾದವು ಪರೀಕ್ಷಣ ಸಂವಾದೀಕರಣಗಳಿಂದ ಸಿದ್ಧವಾಗಿದೆ. ಆದರೆ ఈ భూతಗಳ ಮೂಲ వస్తువు ಯಾವುದು? చూడు, జగత్తు కారణమని మనం అన్నాం. జగత్తులో కదా ఉండేది పంచభూతాలు. తెలిసింది మీకు, పంచభూతాలతో జగత్తు ఉంది, తయారైన వస్తువులు అని చెప్తాడారు. కానీ ఈ పంచభూతాలు దీనికి మూలమేది, ಮೂಲ ವಸ್ತು ಯಾವ್ದಿದೆ, ಅದು ಒಂದೋ ಅನೇಕವೋ ಎಂಬ ಈ ವಿಷಯಗಳು ಇನ್ನೂ ನಿರ್ಧಾರವಾಗಬೇಕಿದೆ. కాబట్టి ఈ పంచభూతాలకు ఆధారమైనది ఒకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా దీనికి? ఆದರೂ సామాన్య ಜನರು ಮೆಚ್ಚುವಂತೆ ఈ వాదವನ್ನು ಮಂಡಿಸಿ, సామాన్యులు మెచ్చుకునేదట్లా దీన్ని వాదించి సమర్థిಸುವುದು ಈಗ సాధ్ಯವೂ ಆಗಿದೆ. సామాన్య జనుల కంటే అందుకే చెప్తాండేది, మనకి ఏ విషయాలు తెలియవు, ఎవరెట్లా చెప్పితే వాళ్ళ బుద్ధికి సంబంధించినట్టు చెప్తే అని ఒప్పుకుండేదే మన పని అంతా. అది ఎందుకు అని ప్రశ్న వేసేదానికి చాలా మందికి రాదు. అది ಬಹುಳ ಜನರಿಗೆ ಪ್ರಪಂಚದ ವಿಕಾರಗಳಲ್ಲಿಯೇ ಆಸಕ್ತಿ ಇರುವುದರಿಂದ, జనానికంతా ఏముంది, ఈ ప్రపంచం అంతా పుట్టిండేదేమో కరెక్టే, అయితే దీంట్లో వికారాలు కలుగుతాడే లేదా, పుట్టేది సచ్చేది ఇట్లాంటివన్నీ ఉన్నాయా లేదా కూడా దాని మీద ఆసక్తి ఉంది. ప్రపంచం ఎట్లా పుట్టింది దానికి కారణం అనేది ఎట్లాడికి లేదు. ఈ కనబడేటువంటి వికారాలు ఉన్నాయే దీనిలో ఏందో ఆసక్తి ఉంది. అది ఎందుకు చేయాలా, అది ఎందుకు పుట్టాలా అని ఇట్లా దానిలో వాదం ఉందన్నమాట ఇప్పుడు. కాబట్టి మూలాన్వేషణగా యారు తలకెడుచుకోలేదిల్లే, ఎవరు కూడా తలకాయ చెడగొట్టుకునే పని లేదు. జగత్ ఎవడు పుట్టించినాడు, ఎప్పుడు పుట్టింది అవన్నీ మాకు అవసరం లేదు. పుట్టింది, వ్యవహారం జరుగుతుంది, చేస్తాం అంతే అంటారు. ಆದ್ದರಿಂದಲೇ ಭೂತವಾದವನ್ನು ಹಿಂದೆ ನಮ್ಮಲ್ಲಿ ಅಸತ್ಕಾರ್ಯವಾದಿಗಳಾದ ವೈಶೇಷಿಕ ದರ್ಶನಕಾರರು ಮುಂದಿಟ್ಟಿದ್ದರು. వాళ్ళు అసత్కార్యవాదులు లేని పుడుతుందని చెప్పి వాళ్ళు పెట్టిండేది. ಅವರು ಮೂಲ ವಸ್ತುವನ್ನು ಪರಮಾಣು ಎನ್ನುತ್ತಿದ್ದರು. పరమాణువులు ఒక్కొక్క అణువన్నీ కలిసి, కొన్ని అణువులు కలిస్తే అవి 2 కలిస్తే ద్వణకమని, 3 కలిస్తే త్రిణకమని ఇట్లా చెప్పి ఇవన్నీ మళ్ళీ కలిస్తే వస్తువులు తయారవుతాయని వాళ్ళు చెప్పిండేది అనమాట. ಪರಮಾಣುಗಳು ಜಗತ್ ಕಾರಣವೆಂಬುದು ಅವರ ವಾದ. ಈಗಿನ ವಿಜ್ಞಾನಿಗಳಿಗೂ ವೈಶೇಷಿಕ ದರ್ಶನಕಾರಿಗೂ ಬಹುಳ ಮಟ್ಟಕ್ಕೆ ಕಾರಣ ವಸ್ತು ವಿಷಯದಲ್ಲಿ ಏಕವಾಕ್ಯತೆ ಇದೆ ಎನ್ನಬಹುದು. ఈ భౌతిక శాస్త్రజ్ఞులు, ఈ నయాయకులు, వీళ్ళు పరమాణువులలో ఇద్దరు ఒకటే. ఇంకా ಈಗ ಪ್ರಕೃತಿವಾದವನ್ನು ನೋಡೋಣ. ಪ್ರಕೃತಿ ಮಾಯ ಅಂತ దీన్ని చూస్తాం. సాంఖ్యರು జగత్కారణವನ್ನು మూల ప్రకృతి ಎಂದು కರೆಯುವರು. ఈ సాంఖ్యులు అనేవాళ్ళు ఈ జగత్తు కారణం ఎవరయ్యా అంటే మూల ప్రకృతి అంతే. పరమాత్మ అంటే లేదు, పరమాత్మకు సంబంధం లేదంటే దీంట్లో. మూల ప్రకృతే
సంబంధము. అందులో పరమాత్మకు దీని మీద అధికారం కూడా లేదంటారు వాళ్ళు. ಇವರು ಸತ್ಕಾರ್ಯವಾದಿಗಳು. ಮೂಲ ಪ್ರಕೃತಿಯು ತ್ರಿಗುಣಾತ್ಮಕವಾಗಿದ್ದು ಅದು ಸಾಮಾನ್ಯ ಅವಸ್ಥೆಯಲ್ಲಿದ್ದಾಗ ಪ್ರಳಯವೆಂದು, ವೈಷಮ್ಯ ಅವಸ್ಥೆಯನ್ನು ಪಡೆದಾಗ ಸೃಷ್ಟಿ ಎಂದು ಇವರ ವಾದ. ఆ సామాన్యాలు అన్నీ ఉంటే కలిసిపోతాయంట, అప్పుడు ఏ వస్తువులు కానరావు. సామాన్యం లేకుండా సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఒకటి హెచ్చుతగ్గులుగా ఉంటాయి చూడండి, అప్పుడు ఇవన్నీ కనపడతాయంట. అన్ని మూడు సమానంగా ఉండి లయం అయిపోతే ఏమి ಕನಪಡలేదు అని వాళ్ళ ಸಿದ್ಧಾಂತ మరి. ಮೂಲ ಪ್ರಕೃತಿಯಿಂದ ಮಹತ್ವ ಅಹಂಕಾರಗಳೇ ಮುಂತಾದ ಪ್ರಕೃತಿಗಳಂಟಾಗಿ ಜಗತ್ತಾಗಿದೆ. ಆದರೆ ಇದು ಅಚೇತನವು, పురుషుని ప్రకృతికింత భిన్నను, చేతనను అని మళ్ళా చూడండి. వాళ్ళు చెప్పేది ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు సృష్టి అయింది, ఈ సృష్టి అనేది జడము, పురుషుడు చేతనుడు. అయితే భగవద్గీతలో ఎట్లా చెప్తాడంటే, భగవంతుడు పరాప్రకృతి, అపరాప్రకృతి, అపరాప్రకృతి జడము, పరాప్రకృతి చేతనుడు. అంటే మనం జీవుడు అంటాం చూడండి, జీవుడు అనేది అది నా యొక్క ఉన్నతమైన ప్రకృతి అంటాడు ఎవరు? భగవంతుడు. అతడేం కాదు, రెండు, ఒకటి కీలు ప్రకృతి, ఒకటి అయింది. ఈ రెండింటి ద్వారానే సృష్టి అయింది అని ఆయన చెప్పేది. 7వ అధ్యాయంలో వస్తుంది ఇది, పరాప్రకృతి అపరాప్రకృతి అనే దానికి చెప్పేస్తాడు ఇట్లా. అయితే నేను పరాప్రకృతి కాదు, అపరాప్రకృతి కాదు, అందువల్ల నన్ను జగత్ కారణం అంటారు. ఎందుకంటే ఈ ప్రకృతులు రెండు నావే కాబట్టి, దీనితో తయారైంది కాబట్టి జగత్ కారణం భగవంతుడు అని నన్ను అంటారు. అందుకే అయితే నేను మాత్రం ఈ క్రియలు ఏం చేసేవాడు కాదు అని భగవంతుడు చెప్పేది. అవి రెండు దాని ద్వారా జరిగినాయి అని ಭಗವಂತರು చెప్తాడు. ఇంకా ಹೀಗೆ ಪ್ರಕೃತಿ ಪುರುಷನೆಂಬ ತತ್ವಗಳೇ ಜಗತ್ತಿನ ಉತ್ಪತ್ತಿಯಾಗಲು ಕಾರಣ ಎಂದು ಇವರು ತಿಳಿಸುತ್ತಾರೆ. ಈ ವಾದವನ್ನು ಇಲ್ಲಿ ಯೋನಿ ಎಂಬ ಶಬ್ದದಿಂದ ಸೂಚಿಸಿದೆ. ಯೋನಿ ಶಬ್ದಕ್ಕೆ ಕಾರಣವೆಂದರ್ಥ, అంటే పుట్టేదానికి కారణం అనేదాన్ని యోని యోని అని చెప్పి శాస్త్రంలో చెప్తారు. జగత్ కారణం ತ್ರಿಗುಣಾತ್ಮಕವಾದ ಕಾರ್ಯವಾದ ಜಗತ್ತು ತ್ರಿಗುಣಾತ್ಮಕವಾಗಿದೆ. సుఖ దుఃఖ మోహలు ఎల్లరి అనుభూతులు ఇవే. ఇప్పుడు ఎవరికి సుఖ దుఃఖాలు లేవు? అందరికీ ఉన్నాయి. ప్రకృతి నుంచి పుట్టిందంటే ఊహనల్లా మనం ఊహనాల్సిందే. ಇದರಿಂದಲೇ ನಾವು ಜಗತ್ ಕಾರಣ ಪ್ರಕೃತಿ ಎಂದು ತಿಳಿಯಬಹುದು ಎಂಬ ವಾದವು ಈಗ ವಿಚಾರಣವಾಗಿದೆ. చూడండి ఎన్ని వాదాలు ఇప్పటికి, 5-6. ఒక్కొక్క వాదం అంతా వీళ్ళంతా ఋషులే. అయితే ఒక్కొక్కరు కారణం చెప్తాడారు, తర్వాత మళ్ళా విమర్శ. ಈಗ ಪುರುಷ ಕಾರಣವಾದವನ್ನು ನೋಡೋಣ. సుఖ దుఃఖ భోక్తృವಾಗಿ ఈ దేహದಲ್ಲಿದ್ದುಕೊಂಡಿರುವ చైతన్యనే పురుషుడు, అదే వీడు జీవుడు అనేది. పరమాత్మకు అధ్యాత్మ అని చెప్తారు కదా. ఎందుకు గాని చెప్తారు అంటే, దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు అని చెప్తే శాస్త్రం మళ్ళీ అంటుంది, దేహాన్ని అతడేం ఆశ్రయించే పని లేదు, దేహమే అతని ఆశ్రయంలో ఉంది. అయితే దేహంలో ఉన్నాడు ఆత్మ అని చెప్తారు చూడండి, దానికి అధ్యాత్మ అని చెప్పి పేరు పెట్టారనమాట, పురుషుడు అని. అతడే జీవుడు అని. అందుకే నా పరాప్రకృతి ద్వారానే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది అని కూడా అంటాడు. ఎంతవరకు జీవత్వం ఉంటే అంతవరకు వ్యవహారం, జీవుడు లేకపోతే జరిగేకి లేదు. కాబట్టి ಪುರುಷನಿಲ್ಲದೆ ಅಚೇತನವಾದ ಕೇವಲ ಪ್ರಕೃತಿಯು ಪ್ರವರ್ತಿಸಲಾರದು. ಅದರಿಂದ ಅವನೇ ಜಗತ್ ಕಾರಣ ಎನಿಸಬೇಕಿಲ್ಲವೇ ಎಂಬುದು ಒಂದು ವಾದವು. పురుషునನ್ನು జీవನೆಂದು విజ్ఞానాత్మెందు కరెಯುತ್ತಾರೆ. వ్యవహారంలో మనం ఆ జీవుణ్ణి పురుషుడు అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ಆದರೆ ಇವನನ್ನು ಜಗತ್ ಕಾರಣ ಎನ್ನುವುದಕ್ಕೆ ಮಾತ್ರ ಆಗುವಂತಿಲ್ಲ. ఈ పురుషుడు అనేవాడిని జగత్ కారణం అనేక లేదు. వీడు కూడా జీవుడు నాశనం అవుతాడు అంటాం కదా, మళ్ళీ ఈ జగత్కు సృష్టి ఎట్లయితాడు? ఇతడు కూడా కాదు. ఏకెందరే ಇವನ కించ జ్ఞానం అల్పను. ఏం జ్ఞానం ఉంది మనకి? ఎన్నాళ్ళు బతుకుతాడము అట్లా. సుఖ దుఃఖಗಳ అనుభూలవను, ప్రతి ఒక్కరికి కూడా నాకు సుఖం ఉంది దుఃఖం ఉంది అని ఉండేవాళ్ళు. నిజವಾಗಿ ನೋಡಿದರೆ ಇವನು స్వతంత్రను అల్ల. అందుకే నేను అని ప్రకృతి మాట్లాడుతున్నామే, ఈ నేననేది స్వతంత్రం కాదు అని తెలిస్తే చాలా సులభం వేదాంతము. ఈ నేననేదే స్వతంత్రం అని మనం పెట్టుకున్నాం ఇప్పుడు ఈ వ్యవహారంలో. వీడు స్వతంత్రుడు కాదని చెప్తున్నాడు. ఎందుకు? జాగ్రత్తలో నేననేవాడు ఒకడు ఉన్నాడు, స్వప్నంలో నేననేవాడు ఒకడు ఉన్నాడు, నిద్రలో వీళ్ళిద్దరూ లేరని చెప్పినప్పుడు మరి నేను మీరైతారు? అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు చెప్తే ఏమోది అనుకుంటాను. ఇక్కడ విచారం వచ్చింది ఇట్లా, ఈ జీవుడు అనేవానికి స్వతంత్రం అనేది లేదు. పన్నదెనిసుకొండ శరీరేంద్ర మనోబుద్ధిగలనే స్వాధీనట్టుకోలాగదే. ఇప్పుడు ఈ దేహం ఇంద్రియాలు ఎవరివి? ఇప్పుడు దేహం ఇంద్రియాలని ఎవరు అంటాం? మనం అంటాం కదా, నా చెయ్యి నా కాలని వేం నువ్వు వేదాంతం వద్దు. ఇప్పుడు వ్యవహారంలో ఇంద్రియాలన్నీ నావే అంటావు కదా. సరే, ఇంద్రియాలన్నీ నీవే. ఏమప్పా మనస్సును వేదాంతం వినే చోటే పెట్టు అంటే ఏమంటావు? నీదే కదా మనస్సు. వేదాంతం వినుకుంటూ ఉండవు అంటే సాధ్యం అంటారా? అది మనకు తెలుగునే వెళ్ళిపోయి ఉంటుంది, అడ్డాడిగా బయటకు పోయి ఉంటుంది. ఇట్లా మన ఇంద్రియాలు, మనస్సు కానీ ఏవి కానీ మన స్వాధీనంలో లేవు. నావని అంటాం కానీ ఏదో ఒకటి స్వాధీనంలో లేదు మనకి. ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಲಾಗದ ಈತನು ಜಗತ್ತನ್ನು ಹೇಗೆ ತಾನೇ ಅಧೀನದಲ್ಲಿ ಇರಿಸಿಕೊಂಡನು.
ఈయన ఇంద్రియాలే వీనికి పని చేయలేదు, జగత్తునంతా ఈడెప్పుడు అధీనంలో పెట్టుకుంటాడు, వీడు పురుషుని అధీనంలో ఉందండి దానికి. ಇವನು ಅನೀಶನು ಆಗಿರುವನು, ಇತಡು దేవుడు కాదు. ಏಕೆಂದರೆ ಇವನು ಬಂದದ್ದನ್ನು ಅನುಭವಿಸನೇ ಹೊರತು ತನಗಾಗಿ ಏನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿಕೊಳ್ಳಲಾರನು. చూడండి, ఇప్పుడు మేము అది చేసుకుంటాం, మేము ఇది చేసుకుంటాం, మేము సుఖంగా ఉండే చేసుకుంటాం అని అందరూ మాట్లాడుతున్నారు. మీరేమనుకునేటట్లు మీరు చేసుకునేటట్లేదు. మీకు ఏది అనుకూలమైతే దాన్ని చేర్చుకోవాల్సిందే కానీ జరిగేటట్లేదు. జరుగుతాడా? అయినా నేను స్వతంత్రం అంటాను కదా మనమంతా. అది ఏమి అయిన దాన్ని వీడు నేను చేసినాను అంటున్నాడు. బంది ఒదిగింది అంటారే, కలిసి వస్తే నేను చేశాను. అది కలిసి వచ్చేదే అది. ఎందుకంటే నువ్వు చేసిన వెనక జన్మలో చేసిండే నీకు కలిసి వస్తుంది, కాదనేకేం లేదు, దాన్ని ఎవరు తీసేసేయలేదు దాన్ని. అయితే వీడు నేను చేసుకున్నాను అని అంటాడు. అథవా బేడద్దన్ను పరిసికొల్లలారను, ఇష్టం లేదని తీసుకుని పోనీ ఇష్టమైన దాన్ని సంపాదించుకుంటాడు అదన్నా చెప్పండి. పోనీ అట్లనే కానీ ఇష్టమైన దాన్ని సంపాదించుకునేకి మనకి యోగ్యత లేదు. వద్ద ఇష్టం లేదని పోగొట్టుకోవాలనే కూడా లేదు. అయితే కొన్ని అవుతాయి కదా అని అంటారు, మళ్ళీ కొన్ని మేము అనుకున్నవి అయినాయి కదా అంటారు. మీకు కొన్ని అనుకునే శాతనే ఉంటే మిగతావి ఎందుకు కానీ శాత కాలేదు? కొన్ని శాతం అయితే కొన్ని శాత కాదంటారా? పోనీ అట్లని చెప్పండి. అందుకే ఇక్కడ మనకి ఆ వ్యవహారం పూర్తి తెలియకోకుండాందువలన ఈ విధంగా మన అహంకారంతో మనం మాట్లాడుకుంటున్నాం వీడు, అంతే. ఆదರಿಂದ అనేక కర్త భోక్తలింದ ತುಂಬಿರುವ ఈ బ్రహ్మాండವನ್ನು ఈతను సృష్టించలా. వాని వ్యవహారమే సరి చేసుకోలేనాడు, ఈ బ్రహ్మాండాన్ని వాడే సృష్టి చేస్తాడు. కాబట్టి ఈ పురుషవాదం అనే పురుషవాదం సరిపోయలేదు. ಇವನನ್ನು ಜಗತ್ಕಾರಣೆಂದು ತಿಳಿಯುವುದು ಹೇಗಾದಿತ್ತು ಎಂಬುವುದು ವಿಚಾರಿಸಿರುವುದು. ಕಡೆಗೆ ಋಷಿಗಳೆಲ್ಲ ಹೀಗೆಂದರು. చూడు, ఇట్లా అన్ని మాట్లాడిన తర్వాత చివరికి ఆ ఋషులు అన్నారంట, ఏమని? ಈವರೆಗೆ ಪ್ರಸ್ತಾಪಿಸಿರುವ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಯಾವುದೊಂದು ಸ್ವತಂತ್ರವಾಗಿ ಕಾರಣವಿಲ್ಲವೆಂದಾದರೆ, సరే ఈ ఉండే దాంట్లో ఏ ఒక్కటి కూడా స్వతంత్రంగా జగత్ కారణం కాదు అనేది అయినట్లయితే ఎల్లవూ ఒట్టిగూడి ఏక జగత్ కారణವಾಗಿ ఇరబారదు అని మళ్ళీ నెక్స్ట్. అన్నీ కలిస్తే కావచ్చు కదా, దీనికి ఎంత మాత్రం మళ్ళీ ఒప్పుకుంటాం మనం. ఇప్పుడు ఒక్కొక్క పని చేస్తాడే, కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది, కాళ్ళు తిరలాడుతాడే, చేతులు పని చేస్తాడాయి, ఒక్కొక్క కార్యం చేస్తాడు. ఇవన్నీ కూడితే అన్ని పనులు ఎందుకు కావు అంటారా? ఇవన్నీ కూడితే మనం అనుకునేది ఎందుకు కాకూడదు అని అంటారా? ఇప్పుడు అవన్నీ వండుకొనే కదా కాకూడదు. ఆహా, ఏ ఒక్కదానికి పరిపూర్ణత లేదు, స్వతంత్రం లేదు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఏ ఒక్కటి కూడా స్వతంత్రం కాదు, అస్వతంత్రం. అన్నీ అస్వతంత్రులు ఎంతమంది కలిస్తే స్వతంత్రమైన వ్యవహారం చేసే సాధ్యమవుతుంది? యజమాని అనేవాడు ఒకడు ఉంటే సరిపోతుంది. చెప్పిన పని చేసేవాళ్ళు వీళ్ళంతా, వాళ్ళు అనుకుంటే ఎందుకు పని ఎట్లా పని అవుతుంది? వీడు ఆర్డర్ వేయాల పని, ఎవడు దీనికంతా అధిపతి అయినాడు ఎవడో వేస్తే అప్పుడు అవి పని చేసే అదేమవుతుంది. అంతేగాని ఇవన్నీ పూర్తి అవుతాయంటే అయ్యేదానికి లేదు. ಸದಸ್ಯರೆಲ್ಲ ಸೇರಿ ಪರಿಷತ್ ಆಗುವಂತೆ ಹಾಗೂ ಆ ಪರಿಷತ್ ಕೆಲಸ ಮಾಡುವಂತೆ ಇವೆಲ್ಲದ ಸಂಯೋಗವೇ ಜಗತ್ ಕಾರಣವಿರಬಹುದು ಎಂದು ಆಲೋಚಿಸಿದರು. కానీ వాళ్ళంతా ఆలోచన చేసినారు ఉండొచ్చునా ఏమీ అని. అయితే ఆదు అవరికి సరి అనిసలిಲ್ಲ, అట్లన్నప్పటికి కూడా అని అనుకున్నారంట. ఏಕೆಂದರೆ సమ్మతవాదవಗಳು పరార్థವಾಗಿರುವವು. అది మనం కూడబెట్టే వస్తువులన్నీ కూడా స్వతంత్రం కాదు, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యవహారంతో ఉన్నాయన్నమాట. అవి బట్ అవి ఇప్పుడు భూమి వేరే ఉంది, నీరు వేరే ఉంది, అగ్ని వేరే ఉంది, వాయు వేరే ఉంది, ఆకాశం వేరే ఉంది. ఇవన్నీ స్వతంత్రమా అంటే కాదు, ఇవంతా పరమాత్మ యొక్క చైతన్యంతోనే పనిచేస్తాయి. అట్లాంటప్పుడు ఇవన్నిటిని కూడిపెడితే మాత్రం ఏమవుతుంది? కాబట్టి ఈ సమ్మతవాద పదార్థ ಅಂದರೆ ಯಾವುದಕ್ಕೂ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಇರುವುದಿಲ್ಲ, అವೆಲ್ಲವೂ ಬೇರೊಂದಕ್ಕಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತವೆ అಷ್ಟೇ. ఇప్పుడు ఈ దేవాలయం ఉంది అంటే ఏమిటి ఉండదు? దేవుని కోసం ఉంది అంతే, తన కోసం ఏం లేదు ఇది. అట్లా ప్రతి ఒక్క వ్యవహారం కన్ను ఏం పని చేస్తుంది చెప్పండి? రూపం చూపిస్తుంది. తన కోసం ఏం పని ప్రయోజనం ఉంది? యజమానికి పని చేయాలి అవి. కన్ను రూపాన్ని చూపించాలా, చెవులు శబ్దాన్ని వినిపించాలా, నోరు రుచి, అవన్నీ వాటి కోసమే అవి లేవు. యజమాని అయినోనికి పని చేసేకుండా ఇవన్నీ ಅವೆಲ್ಲವೂ ಬೇರೊಂದಕ್ಕಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತವೆ. ಹೀಗಿರುವಲ್ಲಿ ಸರ್ವಜ್ಞವು, ಸರ್ವಶಕ್ತವು, ಸ್ವತಂತ್ರವು, ಅದ್ವಿತೀಯವು. ಸರ್ವಜ್ಞము, ಸರ್ವಗತము, ಸರ್ವಶಕ್ತಿ, ಸರ್ವಜ್ಞಾನಬಲ ಕ್ರಿಯಾದಿಗಳಿದ್ದಾದ ಜಗತ್ ಕಾರಣವು ಯಾವುದಿರಬಹುದು. ಈಗ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿರುವ ಯಾವ ಪದಾರ್ಥವು ಈ ಎಲ್ಲ గుణಗಳಿದ್ದಾಗಿಲ್ಲ. అంటే పరిపూర్ణత్వము పైన చెప్పినటువంటి ఈ వాదాలన్నింటిలో ఎక్కడ కూడా లేదు. ಹಾಗಾದರೆ ಮತ್ತೆ ಏಕಾಗ್ರತೆಯಿಂದ ವಿಚಾರ ಮಾಡೋಣ ಎಂದು ತಪೋನಿಷ್ಠರಾಗಿ ಕುಳಿತರು. చూడండి, వాళ్ళు ఇడిచిపెట్టిపోరు. వాళ్ళు
అప్పుడు మళ్ళీ తపస్సు చేసేకి మొదలు పెట్టినారంట. ఇవి పనికి రావు కదా అని చెప్పి తపస్సు చేసేకి మొదలు పెట్టినారు. ఋషಿಗಳು ಮಾಡಿದ ತಪಸ್ಸೆಂದರೆ ఏకాగ్రత రూపవాద చింతన. మనకట్లా ఎవరెవరు బుద్ధి పుట్టినట్లు వాళ్ళు ఆలోచన చేయలేదు, అందరిది కలిసి అనమాట వాళ్ళ ఏకాగ్రత అనేది ఋషులు చేసిండేది. ఈ తపస్ಸಿನ ఫలితాంశం ఏనాయితంబను ముందు నోడోనా. ఇట్లా వీళ్ళందరూ కలిసి తపస్సు చేసి ఏకాగ్రత పరుచుకున్నటువంటి దానికి ఏం తయారైంది అంటే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇదే ఈ జగత్ కారణ అన్వేషణ 3-4 చాప్టర్లు ఉందన్నమాట ఇది. తే ధ్యాన యోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తిం సగుణైగూఢం యః కారణాన్ని నిఖిలాని తాని కాలాత్య ಯುದ್ಧಾನದಿಷ್ಟತಿಸ್ಯ ದೇಶ. ధ్యానయోగದ క్రమದಿಂದ వలసరిదు వాళ్ళు. ధ్యానయోగం అంటేమి వేరే విషయాలన్నీ వదిలిపెట్టి అంతర్ముఖులయ్యేదనమాట. భగవద్గీతలో ధ్యానయోగం ఆరాధ్యం చెప్పినారు చూడండి. ఆ విధంగా వలసరిదు బాహ్య ವಿಚಾರಗಳನ್ನೇ ವದಲಿಪೆಟ್ಟಿ ವಿಚಾರ ಮಾಡಿದ ಆ ಋಷಿಗಳು ಯಾವ ಆತ್ಮಶಕ್ತಿಯು ಕಾರಣಗಳಿಸಿರುವೆಲ್ಲಕ್ಕೂ ಕಾರಣವು ಕಾಲ ಜೀವ ತತ್ವಗಳೆಲ್ಲ ವ್ಯಾಪಿಸಿರುವುದು ಆಗಿದ್ದು ತಾನೊಂದೇ ಆಗಿರುವುದು ಆತ್ಮಶಕ್ತಿಯೇ ಜಗತ್ ಕಾರಣವೆಂಬುದನ್ನು ಕಂಡುಕೊಂಡರು. ఇవన్నీ పని చేయాలంటే ఇవన్నిటిలోనూ ఏదైతే వ్యాపించి ఉంటుందో అది మాత్రమే జగత్ కారణమవుతుంది అని ఆ తపస్సు చేసి ఏకాగ్రత ద్వారా కనిపెట్టినారు. ఇది వాళ్ళు చేసిండే పని. ఒక్కొక్క దానికి స్వతంత్రం లేదు. ఆ పని చేయాలంటే దాంట్లో వ్యాపించి ఉండాలి, అది దీంట్లోనూ వ్యాపించి ఉండాలి, దీంట్లోనూ ఇట్లా అన్నిటిలోనూ వ్యాపించినటువంటి శక్తి అయితే ఏదైతే ఉందో అది జగత్ కారణమై ఉంటుంది అని నిర్ణయం. పరమాత్మనొబ్బనే తన విధవాద అనేక శక్తిಗಳಿಂದ పరమాత్మ ఒక్కడే ఎన్నో శక్తులు ఉన్నాయంట. మనం ఇప్పుడు వ్యవహారంలో ఒక్కో దాని శక్తి ఒకటి వేరే ఉంది కదా. ఈ విధమైన శక్తులన్నిటి కూడా నామరూపగల భేదದಿಂದ ఫలానిది అగ్ని కాలుస్తుంది అని ఇట్లా నీరు ప్రవహిస్తుంది అని నామరూపాల భేదాలతో దాని క్రియలన్నీ చెప్పుకుంటూ నానా ఆకారಗಳಿಂದಲೂ ತೋರಿಕೆಗಳಿಂದಲೂ ಆಕಾರಾలతో ತೋಪಿಕಲతో ಎಲ್ಲರನ್ನೂ ವಿಸ್ಮಯಗೊಳಿಸುವ ಈ ಜಗತ್ತನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾನೆಂದು ಆತನ పరమేశ్వరమయವಾದ శక్తియే జగన్మూలವೆಂಬುದು ఋషిಗಳು అర్థికొండరు. చివరికి కనిపెట్టినారు ఆత్మస్వరూపమే, చైతన్య స్వరూపమే ఈ జగత్తుకు కారణము అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఇది గుర్తించుకోవాలన్నమాట. ఎప్పుడైనా జగత్తు ఎట్లా పుట్టింది అంటే ఏమేమో మాట్లాడకూడదు. మనం కూడా ఈ జగత్తు కారణం పరమాత్మ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ದೇವಾತ್ಮ ಶಕ್ತಿಯ ಸಾಕ್ಷಾತ್ಕಾರ. ಹಿಂದಿನ ವಿವರಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸುವಂತೆ ಋಷಿಗಳು ಜಗತ್ ಕಾರಣದ ಅನ್ವೇಷಣೆಗೆ ಈವರೆಗೆ ತಾವು ಬೌದ್ಧಿಕವಾಗಿ ಚಿಂತಿಸಿದ ಪ್ರಯತ್ನದಲ್ಲಿ, బౌద్ధికంగా అంటే బుద్ధిపూర్వకంగా అంటే మన బుద్ధి కాదు, ఇది వ్యవహారాల్లో నిశ్చయం చేసే బుద్ధి కాదు, ఆ పరమాత్మ కోసమే చింత చేసిండే దాని వలన ಐಕಮತ್ಯವನ್ನು ಸಾಗದೆ ಹೋದಿದ್ದರಿಂದ ಆ ಮಾರ್ಗವನ್ನು ಕೈಬಿಟ್ಟರು. ಹಾಗಾದರೆ ಮನುಷ್ಯ ಪಾಲಿಸಿರುವ ಜ್ಞಾನದ್ವಾರದ ಕರಣಗಳಲ್ಲಿ ಅಂತಃಕಣಿಸಿದ బుద్ధిಯನ್ನು ಬಿಟ್ಟರೆ వేరే యావదు కారణవిల్ల. అయితే మనుషులకి ఏముండదు, బుద్ధి తప్పితే వేరే ఏం లేవు కారణాలు. బుద్ధి నుంచే ఇవన్నీ పనిచేయాలి. ఈ ఇంద్రియాలన్నీ మనసుతో పనిచేయాలి. పోనీ మనసుతో పనిచేస్తే మనసుకే మనం ఛాన్స్ ఇచ్చేయలేదు, బుద్ధి నిశ్చయం చేయాలి ఎక్కడ తిరిగే. ఈ బుద్ధి లేకపోతే మన వ్యవహారం అంతా కూడా ఇక్కడ జరిగేదానికి లేదు. అది కూడా ఉపయోగవాదంగా ಮಾಡುವುದೇನು, అటువంటి బుద్ధి కూడా పనిచేయదు అన్నారు. ఇప్పుడు పరమాత్మను తెలుసుకునే దానికోసం ఇవి అవి పనిచేయమంటే అన్నారు కదా. ఉండేది మనకు అది ఒకటే సాయము, దాన్ని కూడా ఉపయోగించకూడదు అంటే ಏನು. ఈ జిజ్ఞాసయన్నే కైబిడోదు మేలల్లవే. ఇట్లా కూర్చొని గంటన్నర ఆలోచన చేసుకోకుండా ఏదో ఉండే పని చేసుకుంటే ఇంత పనికి వస్తుంది, కానీ దీన్ని చేస్తే ఏం పనికి వస్తుంది చెప్పండి అని ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే బుద్ధితో కానీ మనసుతో కానీ తెలుసుకునే సాధ్యం కాదు అని చెప్తారు వీళ్ళు. చెప్తాను ఇంక మనం ఏమనాలి, ఇంకా మేమేంటి కూర్చోవాలప్ప, మాకు బుద్ధి తప్పితే ఇంకేముండదు కొత్తది అని అంటాం అనమాట. ఎందుకెళ్ళేవರೆಗೆ ಅನಿಸಬಹುದು, ಇಡಿಸ್ಬಿಟ್ಟಲ್ಲ ಅನ್వచ్చు. ಅಥವಾ ಈಗ ತಿಳಿದಷ್ಟರಿಂದಲೇ ತೃಪ್ತರಾಗಿ చాలు ఇంతలోనంత జగత్ కారణంలో ఇప్పుడు ప్రపంచం అనేది ఉంది, పుడతాడారు సస్తాడారు, దీంట్లో సుఖ దుఃఖాలు అనేవి ఉన్నాయి. ఈ సుఖాన్ని ఎట్లా సంపాదించుకోవాలా, దుఃఖాన్ని ఎట్లా పోగొట్టుకోవాలా, వ్యవహారం ఎట్లా చేయాలా అనేది తెలిసింది కదా ఇంతవరకు. దాంతోనే తృప్తి చెంది తమకే ఒప్పాదను జగత్ కారణం నమ్మి సుమనాభగుదలవే ఇదే జగత్ కారణం అని నమ్ముకొని ఉంటే ఊరినే ఉంటే అయిపోయి కదా, తలకాయంత ఎందుకు చెడగొట్టుకోవాలి దీనికి అవసరము. ఎందు మత్తే ಕೆಲವರಿಗೆ ತೋರಿರಬಹುದು, ఇట్లా కొంతమంది కనిపించవచ్చు. ಆದರೆ ఇంత నిరాశಯನ್ನು ఋషిಗಳು ಹೊಂದಲಿಲ್ಲ. వాళ్ళు పోలే, ఇడిచిపెట్టలేదు. ఏం తెలియకపోతే ఇడిచిపెడతాం అనుకుంటారా అని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ జీవ పెట్టినారనమాట.
ಅವರು ಮುಂದುವರೆದು ಚಿಂತಿಸಿದ್ದೇನೆಂದರೆ ಬುದ್ಧಿಯು ಜ್ಞಾನಕ್ಕೆ ಸಾಧನವೆಂಬುದು ಸರಿ. ವ್ಯವಹಾರ ಜ್ಞಾನಾనికి ಬುದ್ಧಿ ಸರಿ, దానికి ಒಪ್ಕೊಳ್ಸಿಂದೆ. ಅದು ವಸ್ತುವು ಹೊರಗಿದ್ದು ಅನಾತ್ಮವಾಗಿದ್ದರೆ ಹೇಗೆ ತಿಳಿಸುತ್ತದೆ, ಹಾಗೆಯೇ ಅದು ಆತ್ಮನಾಗಿಯೂ ಎಲ್ಲಕ್ಕೂ ಆಧಾರವಾಗಿ ಒಳಗೆ ಇದ್ದುಕೊಂಡು ಯಾವಾಗಲೂ ದೃಶ್ಯವಾಗದೆ ಪ್ರಮೇಯವಾಗದೆ ತನಗೂ ಮೂಲವಾಗಿರುವ ವಸ್ತುವನ್ನು ಕಾಣಲೇಬೇಕಾದಲ್ಲಿ ಬುದ್ಧಿಯನ್ನು ಉಪಯೋಗಿಸುವನು ಒಳಮುಖವಾಗಿ ಅದನ್ನು ಬಳಸಬೇಕಲ್ಲವೇ. ఇప్పుడు బుద్ధి వచ్చి ఇది రూపం అని చూపిస్తుందే, ఇది శబ్దం అని చూపిస్తుందే. మాకు బుద్ధి ఉందంటారు కదా, బుద్ధి ద్వారానే మనం ఇవన్నీ తెలుసుకుంటాడామా అని. కన్ను ద్వారా తెలుసుకుంటావు, కన్నుకు తెలుసు, ఈయనకేం తెలుసు. కాబట్టి ఇది బయట కనపడదు ఎవరికే అట్లా. అయితే వ్యవహారంలోనే కరెక్ట్గా మాట్లాడుతుంటాం. అయితే ఎంత లోన్ ఎట్లా జరిగింది అనేది చాలా మంది తెలియజేసేది మనస్సు కదా, మనస్సు కదా తెలియజేస్తుండేది. మనస్సు ఇంద్రియాల ద్వారా తెలియజేస్తుంది. అయితే తప్ప రైట్ అని నిశ్చయం చేసేది మళ్ళీ బుద్ధి. అందుకోసమే కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు సులభంగా. మనం ఊర్లో పోతా అంటే అయిపోతే నీళ్ళు రాలేదు అంటాము. ఎందుకు రాలేదంటే కొలాయిలు బంద్ అయినాయి అంటారు. కొలాయిలో నీళ్ళు వచ్చాయా? బంద్ అయ్యే దానికి ఎటు నుంచి రావాలి అవి. సహజంగా మాట్లాడే మాట అది. తర్వాత ఓరే ట్యాంక్ పోతాం, మళ్ళీ ఆ ట్యాంకులకు పోతాం. సరే ఆ ట్యాంకులు కూడా ఉన్నాయి, ఆ ట్యాంకులో నుంచి నీళ్ళు వస్తాయా? పోనీ అట్లా చెప్పు. మళ్ళీ ఎక్కడి నుంచి రావాలా? చెరువులకి పైకి పోవాలి. పైకి ఎక్కడ తిరిగి పరమాత్మ నుంచే వాన రావాలా. అది ఆ సిస్టమ్ రావాలి. చూడండి మనలో ఇప్పుడు మనం ఈ పని చేస్తాం, కళ్ళు కనపడుతున్నాయంటే, చెవులు వినపడుతున్నాయంటే ఇంత సరుకు ఉంది మన దగ్గర. ఆ చైతన్యమే అన్నిటి యందు వ్యాపించిందన్నా ఒకటే, ఉండేది అదన్నా కూడా ఒకటే. అర్థం. అందుకే ఉండేది ఒకటే అనేది తెలుసుకుంటే మనకి ఇప్పుడు ప్రధానము. అంతటా వ్యాపించిందని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకు అంతా ఉంది అని కాదు చెప్తాండేది, పరమాత్మే ఉండాలని చెప్తాండేది మనకు శాస్త్రము. కాబట్టి పరమాత్మను గురించే తెలుసుకునేదానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. అయితే ఇంతవరకు మనకి నానా విధాలైనటువంటి ఈ అంతఃకరణాలు, ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తాడని మనం అనుకుంటున్నాము. అయితే వాటికి స్వతంత్రత లేదు. ఆ పరమాత్మ వ్యాపకాన్నే మనము విషయాలని, ఇంద్రియాలని, మనస్సు అని, బుద్ధి అని, అహంకారం అని, మహత్ అని ఇట్లా పేర్లు పెట్టుకున్నాం. అంతే. ఉండే ఒకే వస్తువుకే ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాం అన్నమాట. ಎಲ್ಲಕ್ಕೂ ಆಧಾರವಾಗಿ ಒಳಗೆ ಇದ್ದುಕೊಂಡು ಯಾವಾಗಲೂ ದೃಶ್ಯವಾಗದೆ ఎవరికి కనపడదు, ಪ್ರಮೇಯಗಳಿಗೆ ಕೂಡ ತಿಳಿಯಬಡದು. ತನಗೂ ಮೂಲವಾಗಿರುವ ವಸ್ತುವನ್ನು ಕಾಣಲೇಬೇಕಾದಲ್ಲಿ ಬುದ್ಧಿಯನ್ನು ಉಪಯೋಗಿಸುವನು ಒಳಮುಖವಾಗಿ. అప్పుడు బాహ్య విషయాలు విడిచిపెట్టి ಅಂತರ್ಮುಖమై ಅದನ್ನು ಬಳಸಬೇಕಲ್ಲವೇ. ಹೇಗೆ ವಾಹನವು ಮುಂದಕ್ಕೆ ಓಡುವಂತೆ, ఎట్లయితే వాహనం ముందుకు పోయినట్ల హిందక్కు సరిత్తిదయో, ఎప్పుడు ముందుకు పోతాంటే ఎట్లా పని చేస్తుంది, వెనక్కి పోలా ముందుకే రావాల్సి ఉంటుంది. సరిత్తిదయో ಆದರೆ ಹಿಂದಕ್ಕೆ బహుళ నిదానವಾಗಿ చలిಸುವುದು. ఇప్పుడు సర్రని ముందుకు ఎట్లయినా పోవచ్చు, వెనక్కి రావాలంటే అదే స్పీడ్తో ఎట్లా వెనక్కి వస్తాడేమే, వెనక్కి రావాలా. ఇప్పుడు కూడా మన బుద్ధి ఏమంటే విషయాల మీద సర్రని పోతుంది, వెనక్కి రమ్మంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అంతర్ముఖపరచాలంటే అప్పుడు అదే కదా వచ్చిండే చిక్కు. వెనక్కి తిప్పండి అప్ప, రివర్స్ చేయండి, బహిర్ముఖులు కావద్దండి మీరు, అంతర్ముఖులు కావాలా అంటే ರಿವರ್ಸ್ చేసే తర్వాత తెలిసి ఉండాలి కదా. ಹಾಗೆ ಈ ಬುದ್ಧಿಯನ್ನು ಅದರ ಹೊರಮುಖವಾದ ಪ್ರವೃತ್ತಿಗಳಿಂದ ಹಿಂತೆಗೆದು ಒಳಮುಖವಾಗಿ ನೋಡುವಂತೆ ಪ್ರಯತ್ನಿಸಿದರೆ ಹೇಗಾದೀತು. కాబట్టి బహిర్ముఖంగా ఉండేటువంటి బుద్ధిని అంతర్ముఖపరిస్తే అప్పుడు ప్రయత్నం ఎట్లుంటుంది. ಇದರ ಫಲಿತಾಂಶ ಏನಾದೀತು. ఇప్పుడు ఈ ఫలితం యొక్క రిజల్ట్స్ ఏమవుతుంది. మెల్లమెల్లనే బుద్ధిಯನ್ನು ಅದರ వృత్తిಗಳಿಂದ బిడిసోಣ. కాబట్టి ఈ మనస్సు, ఈ బుద్ధిని మొట్టమొదట తాని వృత్తుల్లో నుంచి ఒక్కొక్కదాన్ని నిడిపియాల. అందుకే చెప్పిండేది వేదాంతము చాలా కష్టమనేది ఏం కాదు. ఇక్కడ ఉండే పరమాత్మకే మనం కొన్ని పేర్లు పెట్టినామంటాం కదా, పేర్లు పెట్టినారు. ఆ పేర్లు ఉన్నప్పుడు దానికి ఆత్మ అనిపించుకోదు. ఒకటి. ఇంకోటి ఉదాహరణ కూడా, ఎప్పుడైతే మనకు కోరిక కలిగిందంటే పరమాత్మకు దూరమైన మనము. సిద్ధాంతం ఇది. ఎందుకు ఎట్లా కోరిక కలిగితే పరమాత్మకు ఎందుకు దూరం కావాలా అని. కోరిక వచ్చేసి జీవుని యొక్క ఇది కాబట్టి జీవుని విషయమే కానిలే, పరమాత్మకు ఎందుకు దూరం కావాలా అని ఇప్పుడు మనం చెప్పు. ఏం చెప్తావు చెప్పండి, అదే చెప్పాలి అందరికి. ఎవరెవరికి ఏమో తెలుస్తుందో అది చెప్పండి అని అడిగేది. చైతన్యానికి కొదవు లేదు, చైతన్యానికి వేరే అవసరం లేదు. ఈ జీవునికి అవసరం ఉండదు కాబట్టి కోరికలు ఇవన్నీ కోరుకుంటాడు కాబట్టి అప్పుడు అల్పడు అనేది పరమాత్మకు దూరం అవుతామంటాను. ఇప్పుడు మనమంతా పరమాత్మ స్వరూపులే. ఎందుకు మళ్ళీ పరమాత్మ స్వరూపులు కాకుండా పోయినాము? ఈ కోరికల నుంచి.
కోరికల నుంచి అంటే కోరికలు వస్తే మనం ఎందుకు పోవాలా అని. అదే ఇప్పుడు ఎప్పుడు కోరికలు కలిగినాయంటే దూరం అవుతాను. కాదు, ద్వైతం వచ్చేస్తుంది ఆడ. నీలో ఉండేటువంటి అఖండత్వం పోయిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మన కోరికలు లేవో మనం పూర్ణులము. పూర్ణమదం పూర్ణమిదం అంటాం చూడండి. పరమాత్మ పూర్ణుడు అంటారు పరమాత్మని. ఎందుకు? ఆయనకి రెండవది లేదు, కోరేదే లేదు ఆయన. మనం కోరినామంటే ఏమైపోతుంది? అల్పత్వానికి వచ్చేస్తాం. అందుకే పరమాత్మకు దూరం అవుతారు అని శాస్త్రం చెప్పింది అది. కాబట్టి కోరికలు ఎన్ని తగ్గించుకుంటే అంత పరమాత్మకు దగ్గర అవుతాం. అర్థమైనా ఇప్పుడు? ఎందుకంటే తన్ను విడిచి పరమాత్మ విడిచి ప్రపంచమే లేదు అని శాస్త్రం చెప్పేటప్పుడు నీవేవో కోరికలు బయట ఉన్నాయని దానికోసం మేము పోతాము అంటే అప్పుడు నువ్వేమైపోయినావు? నువ్వు నీ స్వరూపాన్ని పోగొట్టుకుంటాం మనం. అదే పరమాత్మకు దూరమైనామనే మాట. అది అంతే. పరమాత్మ ఎప్పుడైతే మనం కోరికలు తగ్గించిన పరమాత్మ స్వరూపులు అవుతాము అంటారు. దానికి ఉదాహరణ ఎట్లా? అది కూడా గుర్తుపెట్టుకోండి అలా. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం నిద్ర అంటాం దాన్ని, అర్థమైనా? నిద్ర కాదు అది. శాస్త్ర ప్రకారం విచారిస్తే అది పరమాత్మ స్వరూపమే. మనం సాపేక్షంగా తప్పు తెలివితో జాగ్రత్త స్వప్న సుషుప్తులని దానికి పేర్లు పెట్టినాం. కానీ ఆ నిద్ర అనే దాని విచారం ఎవరు చేయలేదు ఇంతవరకు. చేస్తే తెలిసిపోయిండేది, అది కూడా అందరికీ కూడా తెలిసిపోయిండేది. కాబట్టి అక్కడ మనకేమైనా కోరికలు ఉన్నాయా? శాస్త్రం కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అని చెప్తుంది అనమాట. అతడే సర్వేశ్వరుడు, అతడే సర్వజ్ఞుడు అని చెప్తుంది అనమాట. కాబట్టి మరి ఎందుకు కానీ అట్లా జరిగింది అంటే కోరికలు లేవు మన దగ్గర. కోరిక మెలకు వస్తానే మళ్ళీ మామూలు అయిపోతాం. కాబట్టి కోరికలు ఎంత తగ్గించుకుంటే అంత పరమాత్మకు దగ్గర అవుతాం. అంతేకాదు ఆనందానికి కూడా దగ్గర అవుతాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ కోరికైనా కోరవా, నువ్వు కోరితే అయిపోయింది పైసలు, నువ్వు అల్పుడే. ధనం కావాలను, పెండం కావాలను, కొడుకు నీ బుద్ధి పుట్టింది అడుగయా, అవన్నీ మాకేమి యాదన్న అడుగు, వ్యవహారం చేయలేదే. ఎందుకు అంటే నీ స్వరూపంలోనే అన్నీ ఉన్నాయి. అది ఇడిచిపెట్టి నువ్వేం చేస్తాడావు? దాన్ని మరిచి అది నేను కాదని తప్పు తెలివి చేత బయట ఎంపడాడిపోతావు. బయట ఉంటే కదా అవి దొరికే నీకు. అందుకే ప్రతి ఒక్కరికి దుఃఖమైండేది. కోరికల ద్వారా ఎందుకు దుఃఖం వస్తుందంటే వాటికి స్వతంత్రత లేదు. ఆ కోరికలతో కోరే వస్తువులు ఉన్నాయి, అవి స్వతంత్రం కాదు. అవి ఒకవేళ దానికి స్వతంత్రం ఉన్నట్లు నీకు తోచిన శాశ్వతం కాదు. ఏ వస్తువు శాశ్వతం చెప్పండి చూస్తాం. మరి ఎప్పుడైతే మనకి దాని మీద ప్రీతి ఎక్కువైపోయిందంటే అది పోయిందంటేనే ఎక్కువ దుఃఖం వచ్చేది దాని మీద ఎక్కువ మోజు ఉండేదానికే. అందుకే కాశీకి పోతే ఏదైనా ఒకటి మీరు మన వాళ్ళు అయిష్టమైంది విడిచిపెడతామనేది, మేము కాకకాయ తినలేదనేది. ఇష్టమైంది విడిచిపెట్టాలా అని దాని అర్థము. అప్పుడు నీవు ముందుకు వచ్చే వీలవుతుంది. లేకపోతే కాదు, యాదో మూలు ఉండేది పనికిరాంది ఎట్లా దొరకకుండా అని వదిలేనైతే అదేం ప్రాణం వస్తుంది. కనీసం ఉప్పు తినలేదనండి చాలు, ధైర్యమే. లేదా తీపి తినలేదనండి సరే అండి, షడ్రుచుల్లో ఒకటి ఇడిచిపెట్టండి చాలు, సాధ్యమా? అందుకే కోరికలే పరమాత్మకి మన స్వరూపాన్ని దూరం చేస్తాయి అని. పరమాత్మకు దూరం అంటే ఇంకేం కాదు, ఆయన ఆడున్నాడు మనం దూరమైనాం. కానీ మన స్వరూపం పరమాత్మ అయితే కోరిండే దాని నుంచి నీ స్వరూపాన్ని నువ్వు ఇచ్చి బయటకు వచ్చేసినట్లు అవుతుంది, దాని దూరం అవుతుంది అని శాస్త్రం చెప్తాండేది అనమాట. ఇంకా కొంచెం ఆ కోరికలో ఉండే వస్తువు కూడా పరమాత్మ స్వరూపమే అన్ని. అందుకే టోటల్ పైన వేరు చేసుకుంటారు. అందుకే ఇప్పుడు మెలకు వచ్చినప్పటి నుంచి నిద్రపోయే వరకు తిరుగుతానే ఉంటారు, ప్రతి ఒక్కరు ఉండాలని. సరే మరి అట్లే ఉంటే దానికే తిరుక్కోకుండా నిద్రపోతామంటారు కదా, ఏంటికి అని అడగండి. అంటే తిరిగి ఒక పక్షిని ఒక చోట కట్టేస్తే ఒక గూటానికి దాడిస్తే ఆకాశం అంతా తిరుగుతుంది, అయినా మళ్ళీ ఎక్కడికి చేరుతుంది, ఆడొస్తేనే దానికి రెస్ట్. ఇంక లేకపోతే ఎంతసేపు తిరిగినా ఆయాసమే. అట్లా మనము కూడా మన స్వరూపాన్ని విడిచిపెట్టి బయట ఎంతకాలం అన్నా తిరగండి, ఎన్నేళ్ళన్నా తిరగండి, ఆయాసమే. ఎప్పుడైతే నీ స్వరూపంలో వచ్చి నువ్వు చేరుతావో అప్పుడు ఆనందంగా ఉండవు, హాయిగా ఉండగలిగిన. దాన్ని ఇడిచి మెలకు వచ్చిందంటేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా కాబట్టి కోరికల్లో ఆనందం లేదు ఎప్పుడు కూడా, నీ స్వరూపంలోనే ఆనందం ఉండేది. మరి ఎట్లా ఉండేది అంటే వ్యవహారం చేయండి, వ్యవహారంకేం పద్ధతి కాదు, ఆ వ్యవహారంలోనే ఆనందం ఉందనద్దండి, అది చెప్పేది శాస్త్రం. ఇప్పుడు వ్యవహారంలోనే ఆనందం ఉందని, ఆనందం పరమాత్మ స్వరూపము. కర్మ మనకు వచ్చింది, తప్పు తెలివి వచ్చింది, మనం జన్మలు చేసినామని ఏదేదో పెట్టుకున్నాం కదా, ఇవన్నిటి కోసం పోగొట్టేదానికోసమే నేను అనేటువంటి కర్తృత్వాన్ని తీసేసుకొని భగవంతుడే ఇదంతా చేయిస్తున్నాడు, ఆయన యొక్క వ్యవహారమే ఇదంతా అనే బుద్ధి మనకు వస్తే చాలు.
మనకు ఆనందంగానే ఉంటాం అంతే. నేను పండిస్తానని పోతే పండలే ఏడుస్తావు. ఏమో భగవంతుడు ఇస్తే పండితే పండే, లేకపోతే లేదప్ప అంటే నీకెందుకు దుఃఖం వస్తుంది? వచ్చలేదు. కాబట్టి ಮೆಲ್ಲ ಬುದ್ಧಿಯನ್ನು ಅದು ವೃತ್ತಿಯಿಂದ ಬಿಡಿಸೋಣ, ಆಗುವುದು ಎಚ್ಚರ ತಪ್ಪದಂತೆ కాయోణ. అది ఇంపార్టెంట్. అప్రమత్తంగా ఉండాలంటారు చూడండి. కొంచెం మనం పొరపాటు జరిగింది అంటే మనసు అప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. ఎప్పుడే కానీ ఎంత జాగ్రత్తగానే నువ్వు కాసుకొని ఉండు. నేను లేదప్ప ఈడు కూర్చున్న దాన్ని దీని మీదే నేను దృష్టి పెడతాను, నీకు తెలియకనే పోతుంది. వచ్చి చేరినాక తెలుస్తుంది అయ్యో పోయి వచ్చింది అనేది. పోయేటప్పుడు మాత్రం అది తెలియదు, ఎవరికి తెలియదు. పోయి వచ్చినాక తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి దుఃఖం వచ్చింది అంటే పరమాత్మకు దూరమైనాం అంతే, ఒకటమాట. చూడండి ఎట్లుండదు పాయింట్లు ఎంత సులభంగా ఉన్నాయి. దుఃఖం వచ్చింది అన్నట్లయితే పరమాత్మను దూరమైనాం మనం అంతే. కాబట్టి ಅದರ ವೃತ್ತಿಗೆ ಹಾಗಾದ್ರೆ ಎಚ್ಚರ ತಪ್ಪದಂತೆ ಕಾಯೋಣ ಎಂದು ಆಲೋಚಿಸಿ ಒಳಕ್ಕೆ ಅದು ಸರಿಯುವಂತೆ ಪ್ರಯತ್ನವನ್ನು ಆರಂಭಿಸಿದ್ರು. వాళ్ళు మొదలు పెట్టిస్తారు. వాళ్ళు దాన్ని బయటకు పోనీకుండా చూస్తామని ಹೀಗೆ ಮಾಡಬೇಕೆಂಬುದವರೆಗೂ ಉಪನಿಷತ್ತುಗಳ ಅವಲೋಕದಿಂದ ತಿಳಿದಿತ್ತು. వాళ్ళకి తెలిసింది ఇది ఉపనిషత్తుల ద్వారా అంతర్ముఖ పరచల్లానే తెలిసింది అది వాళ్ళకి. ధీరనాదవన అమృతత్వాన్ని బయసవదనాగి, ఎవడైతే నేను చనిపోకూడదు పరమాత్మ స్వరూపుడు అనేటువంటి వాడు ధీరుడు, ఖచ్చిత ధీర అంటారు చూడండి. అటువంటి ధీర బయసవనాగి తన ఇంద్రియ మనోబుద్ధిಗಳನ್ನು ಹಿಂದಿರಿಸಿ ప్రయత్నిಸುವను. వాడు లెక్కాచారంగా తీసుకుంటాడు. నాకు ఆత్మ జ్ఞానమే కావాలంటే మనస్సు అవసరం లేదు, విషయాలు అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు, ఏం అవసరం లేదని తిరుగుతాడు. అది ఖచ్చిత ధీర అనేవాడు. ಹಿಂದಿರುಗಿ ಪ್ರಯತ್ನ ಎಂಬ ಯಮದೇವನ ಉಪದೇಶವು ಸ್ಫೂರ್ತಿಯನ್ನು ನೀಡಿತು. అదే ఎవడైతే అమృతత్వం కావాలంటాడో వాడే ఖచ్చితంగా. నచికేతనే ఆ పదం అనిండేది. ఎందుకంటే అతనికి ఎన్నో ప్రలోభాలు పెట్టించినాడు. ఆస్తులు, ఐశ్వర్యాలు, సరే లోకాలు అన్ని. తర్వాత నా యమ పదవి కూడా నీకే ఇస్తానని ఇచ్చినాడు ఒకటే మాట. అవన్నీ నువ్వే పెట్టుకొని ఇస్తాడు ఒకటే మాట మనోడు. అప్పుడు చెప్తాడు అనమాట ఖచ్చిత ధీర అని ఆ పదం వస్తుంది. ఎందుకు అట్లా ఏ ఇంద్రియాలకి లొంగిపోకోకుండా, ఏ ప్రలోభాలకి లొంగిపోకోకుండా తన స్వరూపమే కావాలని ఉన్నాడు అనేది అప్పుడు తెలిసి అప్పుడు ఉపదేశం చేస్తాడు ఈ తత్వాన్ని. యమదేవుని ఉపదేశం ಸ್ತುತಿ అని. ఈ ప్రయత్నవన్నీ ಇಲ್ಲಿ ధ్యాన యోగం అందు కరెదిదే. ఈ ధ్యాన యోగం వాళ్ళు చేసినారంటే ఇట్లా బహిర్ముఖులుగా అంతర్ముఖులై దానికోసమే చేసినారు. ಧ್ಯಾನವೆಂದರೆ ಚಿಂತನ, ಯೋಗವೆಂದರೆ ಆತ್ಮಸ್ವರೂಪಕ್ಕೆ ಸಮೀಪಿಸುವಂತೆ ಆ ಚಿಂತನೆಯನ್ನು ಅಂತರ್ಮುಖಗೊಳಿಸುವುದು. ఆ చింతన ఎట్లుండాలప్ప అంటే బాహ్య వస్తువులను కాకుండా పరమాత్మ కావాలనే దిక్కు ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా నిజವಾಗಿ ఈ చింతనಯಲ್ಲಿ చింతవాదದ್ದೇನು ఇరువదే ಇಲ್ಲ అది చెప్తాడు. అది వ్యవహారంలో మనం చింతిస్తే పోతామని చెప్తాడు కాబట్టి అది ఔపచారికంగా చెప్పే మాటే కానీ దాంట్లో చింతించేది ఏం లేదు. అంతర్ముఖ పరిచయం ఇంకేడుతుండ చింత చేసేది ಇಲ್ಲ. ಇದನ್ನೇ ಗೀತೆಯಲ್ಲಿ ಹೀಗೆಂದಿದೆ, ಧ್ಯಾನಯೋಗಿಯು ತನ್ನನ್ನೇ ತಾನೇ ಅವಲಂಬಿಸಿ ತಾನು ತಾನೇ ಅಯ್యి ಏನನ್ನೂ చించదే ఇరಬೇಕು. ఇది ధ్యానయోగం. ఏదో చేస్తాడనేది క్వశ్చన్ లేదు ఇక్కడ. తనన్ను తానే, తన స్వరూపాన్ని తానే అవలంబించి ఉండేదే ధ్యానయోగం అన్నమాట. ఆత్మచింతన బుద్ధియన్నే లయ ಮಾಡಿ ಬಿಡುತ್ತದೆ. కాబట్టి ఇటువంటి ఆత్మచింతన మాత్రమే బుద్ధిని లయం చేసేస్తుందంటే తన స్వరూపాన్ని పోగొడుతుంది. దానికి స్వతంత్రం ఏం లేదు కాబట్టి అది ఆత్మస్వరూపమే. దానికి తగిలిచ్చేయండి విశేషణం నిశ్చయం చేసేది అని. ఆ నిశ్చయం చేసేది ఇడిచిపెడుతుంది. అది ఏమవుతున్నప్పుడు ఆత్మ అవుతుంది అనమాట. ಆದರೆ ಸರ್ವಸಾಕ್ಷಿಯಾದ ಸ್ವಸ್ವರೂಪದಲ್ಲಿಯೇ ನೆಲೆಗೊಳಿಸುತ್ತದೆ. ಇದನ್ನೇ ಧ್ಯಾನಯೋಗವೆನ್ನುವರು. అప్పుడు ఆ ధ్యానయోగంలో తన స్వస్వరూపంలో తాను స్థిరపడతాడనమాట. ಈಗ ಧ್ಯಾನಯೋಗವೆಂದರೆ ವಸ್ತುವನ್ನು ಕಂಡುಹಿಡಿಯುವ ಪ್ರಯತ್ನ ರೂಪವಾದ ಸಾಧನ ವಿಷಯದಿಂದ ಋಷಿಗಳು ದೀರ್ಘಕಾಲದವರೆಗೆ ಆಲಸ್ಯವಿಲ್ಲದೆ, ಔದಾಸೀನ್ಯವಿಲ್ಲದೆ, విషాదవిಲ್ಲದೆ ముందువరెదరు. కాబట్టి ఆ వస్తువును కనిపెట్టే ప్రయత్నంలో వాళ్ళకు ఉదాసీనం అనేది రాలే, బేజారు అనేది రాలే, లేకోకుండా ప్రయత్నం చేసినారు. ಪ್ರಾಯಶಃ ಅವರುಗಳು ಕೈಗೊಂಡ ಸಾಧನವು ಫಲವರಂತವಾಗಿಯೇ ನಿಲ್ಲದೆ సాగిತ್ತು. ఫలము చిక్కే వరకు కూడా అది నిలబడలేదు. ఎవరిది? వాళ్ళ యొక్క సాధన అనేది ఆ ఫలం దొరికే వరకు మధ్యలో విడిచిపెట్టుకోకుండా ఆ విధంగానే సాగించినారు వాళ్ళు. ಆಗ ಅವರಿಗೆ ಸರಿ ಸಮಾನವಾಗಿ ಎಂದರೆ ಎಲ್ಲರ ಹೃದಯದಲ್ಲಿ ಒಂದೇ ಅನುಭವ ರೂಪವಾಗಿ ಜಗತ್ಕಾರಣ ತತ್ವ ಅರಿವು ಮೂಡಿತು. అందరికీ ఒకే మనసులో వచ్చేసింది అనమాట. అందరి యందు కూడా ఒకే పరమాత్మ స్వరూపం ఉంది, వేరు వేరు లేదు. పరమాత్మ స్వరూపము అనేది వాళ్ళకి కలిగింది, మూడిತು. ಅದನ್ನು ಅವರುಗಳು ದೇವಾತ್ಮ ಶಕ್ತಿ ಎಂದು ಹೆಸರಿಸಿ
అప్పుడు వాళ్ళు దానికి దేవాత్మశక్తి అని పేరు పెట్టి నమ్మగలిగేరు తెలుస్తారు. మనకందరికీ దాని సమాచారం చెప్పినటువంటి మరి వాళ్ళు ఎంత కష్టపడినారు అప్ప ఇప్పుడు మన కోసము. మనం ఎవరికైనా ఏమైనా చేయాలంటే కష్టపడతామా రొంతన్నా కానీ వాళ్ళ జీవనమే వాళ్ళు మొత్తం దీనికేసి పెట్టేసి జనమంతా కూడా బాగుపడాలా, జనమంతా కూడా అదే మనమే లోక కళ్యాణం అంటాం చూడండి, దానికోసమే వాళ్ళంతా పాటుపడినారనమాట. ఇదే ఋషి గల విశిష్టత్వము. ఋషి అనే దానికి ఏమప్ప విశేషణం అంటే ఇది, ఎవరు వాళ్ళు కూడా స్వార్థం లేకోకుండా పరార్థాని కోసమే వాళ్ళు జీవనం చేస్తారు అనేది అర్థం. ಅವರುಗಳಿಗೆ ಏನು ಹೊಳೆಯಿತೋ ఆ జ్ఞానవన్నವರು గోప్యవాగొట్టుకోలేలిಲ್ಲ. ఇప్పుడు మనకి ఏందన్నా సమాచారం ఏదైనా మందులు తెచ్చింటాయి కదా, ఎవరైనా చెప్పింటారు తేలుగుట్టకు మందు పాంగుట్టకు మందు చెప్పప్ప అంటే చెప్పలేదంటారు. బాగా ఎందుకు చెప్తే వాళ్ళకి పోతుంది అని క్రెడిట్. వీడు తెలుసుకోవడం వేరే వాళ్ళతోనే, వీడే స్వంతమే కాదు, అయినా చెప్పబుద్ధి కాదు అనేది అట్లా అదే. ఎందుకంటే తాస్కారం చేస్తారని అది ఒకటి ఉంది, రహస్యమే ఉంది దాంట్లో, అంత లేకుండా పోలేదు. అయితే ఎవడైనా సక్రమంగా ఉపయోగించేవాడు నువ్వే పోతావు అందరి దగ్గరికి. నలుగురు ఉండే వాళ్ళు ఎవరెవరు దాన్ని ఉపయోగించవచ్చు, ఆ మందు కానీ ఆ కానీ తెచ్చి ఉపయోగించవచ్చు కదా. వాళ్ళకి దాని మీద దృష్టి ఉండే వాళ్ళకి పని చేస్తే పని చేయని, పని చేయకపోతే పని చేయకపోతే నీ పని నువ్వు చేసేలా అని ఇక్కడ. ಅವರುಗಳಿಗೆ ಏನು ಹೊಳೆಯಿತೋ ಆ ಜ್ಞಾನವನ್ನು ಅವರು ಗೋಪ್ಯವಾಗಿಟ್ಕೊಳ್ಳಲಿಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಅದು ಲಭ್ಯವಾಗಲೆಂದು ಉಪದೇಶಿಸಿದರು. ಇದು అందరికీ దొరకాల. ఆ దేవాత్మ శక్తి ಏನು, ఆ దేవాశక్తి ಅದರ ಸ್ವರೂಪ ಎಂಬುದನ್ನು ಈಗ విచార ಮಾಡೋಣ. కాబట్టి ఈ విధంగా ఆ విధంగా కనిపెట్టినటువంటి ఆ శక్తి అంటే ఏమి, అది ఏమన్నా మనకంటే వేరే ఉందే లేదా అనేది ఇప్పుడు మళ్ళా దాన్ని ముందుకు చెప్తుంది అనమాట. కాబట్టి వేదాంతము అంటే చాలామందికి ఏమో ఉపనిషత్తులు చెప్తారంట, భగవద్గీత చెప్తారంట, బ్రహ్మసూత్రాలు చెప్తారంట, ఇట్లా అంటారు. అవిగా చెప్పేకొచ్చిండేది నీవెవరు, నీ నిజస్వరూపం ఏమిటిది అని చెప్పేకొచ్చిండేది. అది బయట మనం ఏడున్నా ఎరువుల కథలే వింటాం కానీ ఈడ ఎరువుల కథ తినేకలేదు. మన యొక్క కథ, మన నిజస్వరూపం యొక్క కథే మనం ఇక్కడ తెలుసుకుంటే వచ్చినాము. కాబట్టి ఆ దేవాత్మ శక్తి అంటే అది ఏ విధంగా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ విచారం చేస్తామని చెప్పినాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.